So can you please confirm once, is my voice and the screen both are okay for all? Okay. So I think what is our previous topic we discussing about arrays in Java, right? That is 1D array we are discussing currently. Sorry, sorry. Your voice is not that much. కొంచెం పెద్దగా మాట్లాడరా? ఓకే. ఓకే. 2D అర్రే స్టార్ట్ చేశానా? ఓకే. Got it. Got it. Yes. Now, before going for discussing the 2D array, I just want to discuss some more important points related to this 1D array. Okay. సో జనరల్గా మనం 1D అర్రేలో ఒక అర్రేని మనం ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వాల్యూస్ అనేది ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు వచ్చేసి లెట్స్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో న్యూ ఇంట్ ఆఫ్ 10. నా వాట్ హ్యాపెన్, ఇంటర్నల్గా మనము ఏం స్టోర్ చేయొచ్చు ఇక్కడ మనకి ఇంటర్నల్గా ఏమవుతుంది, మనకి అర్రేస్ అనేది జావాలో ఆబ్జెక్ట్స్. సో అందుకని న్యూ ఆపరేటర్ ద్వారా యూజ్ చేసుకొని క్రియేట్ చేసాం అర్రేని. అండ్ ఎప్పుడైతే మనం న్యూ ఇంట్ ఆఫ్ 10 అంటే మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ది 10 మెమరీ బ్లాక్స్. సో వన్ న్యూ అర్రే ఆబ్జెక్ట్ got created with the 10 memory blocks, and these 10 memory blocks లో మనము డేటా టైప్ ఇంట్ ఇచ్చాం కాబట్టి 10 ఇంట్ వాల్యూస్ అనేది స్టోర్ చేయవచ్చు ఈ బ్లాక్స్లో. సో దట్ ఈస్ వాట్ ప్రిమిటివ్స్ అర్రే. మనం ఎలా అయితే ప్రిమిటివ్స్ అర్రేస్ మనం క్రియేట్ చేస్తున్నామో అలా రెఫరెన్స్ టైప్ అర్రేస్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే దాని మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, ఎంప్లాయీ ఈ అని. ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఈ అనే రెఫరెన్స్ వేరియబుల్లో ఏం స్టోర్ చేయవచ్చు, జనరల్గా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అండ్ ఐ కెన్ స్టోర్ ఇన్ టు ఏ ఈ వేరియబుల్, రైట్? అయితే ఈ ఈ రెఫరెన్స్లో మనం ఒకవేళ ఈ అనే రెఫరెన్స్ తీసుకొని ఈ రెఫరెన్స్లో మనం ఒక సింగిల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. అలా కాకుండా ఒక సింగిల్ రెఫరెన్స్లో మల్టిపుల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలంటే యూ కెన్ ఏబుల్ టు టేక్ లా ఎంప్లాయీ టైప్ అర్రే. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇంట్ అర్రే తీసుకున్నామో ఇప్పుడు మనం ఎంప్లాయీ అర్రేని తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేనేం చెప్పాను, మనం దేర్ ఆర్ టూ వేస్. ఫస్ట్ వచ్చేసి ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి తర్వాత దాంట్లోకి వాల్యూస్ని స్టోర్ చేయడం. ఆ అప్రోచ్లో ఎలా చేయాలి అంటే న్యూ డేటా టైప్ subscript how many employee objects you are going to store, that you have to mention here. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. అండ్ ఆ అర్రే ఆబ్జెక్ట్లో 10 మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అవుద్ది. 10 మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట, అండ్ సో ఆన్. ఓకే. అండ్ ఈచ్ మెమరీ బ్లాక్లో మనం ఈ డేటా టైప్ అనేది ఎంప్లాయీ టైప్ ఇచ్చాం కాబట్టి ఈచ్ మెమరీ బ్లాక్లో ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేయొచ్చు. అంటే వాట్ ఐ కెన్ సే దాట్, ఇప్పుడు ఫస్ట్ ఈ ఎంప్లాయీ అర్రే క్రియేషన్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక వేరియబుల్ స్టోర్ చేయాలి కదా, వీ హ్యావ్ టు డిక్లేర్ వన్ అర్రే వేరియబుల్. సో ఎంప్లాయీ ఏఆర్ సబ్స్క్రిప్ట్. సో ఇప్పుడు మనము జనరల్గా మనం ఇలా తీసుకోకూడదు అనమాట. అంటే లైక్ ఓన్లీ సింగిల్ రెఫరెన్స్ తీసుకోకూడదు, ఎందుకంటే ఈ రెఫరెన్స్లో మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డిక్లేర్ దిస్ వేరియబుల్ యాజ్ అ సబ్స్క్రిప్ట్. సో ఒక వేరియబుల్ని సబ్స్క్రిప్ట్గా, ఒక రెఫరెన్స్ని ఒక సబ్స్క్రిప్ట్గా డిక్లేర్ చేసుకొని దెన్ ఈ వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేయొచ్చు, ఒక ఎంప్లాయీ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. ఏదర్ ఎట్లా అన్నా చేయొచ్చు, లేదంటే మనకి ఫస్ట్ ఆ ఈ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి తర్వాత ఈ అనే వేరియబుల్లోకి మనం ఈ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయొచ్చు. సో
అర్రే క్రియేషన్ అండ్ అర్రే డిక్లరేషన్. అర్రే డిక్లరేషన్లో మనం అర్రే క్రియేషన్ ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఆఫ్ జీరోలో, అంటే ఈ ఆఫ్ జీరో అంటే ఎంత, ఫస్ట్ మెమరీ బ్లాక్. ఇయర్ ఆఫ్ జీరోలో మనం ఏం స్టోర్ చేయాలి, ఇయర్ ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయాలి. ఎందుకంటే ఈ అర్రే బ్లాక్స్లో మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయాలి, బికాస్ వీ గివెన్ ద డేటా టైప్ యాజ్ ఎంప్లాయీ. సో నేను ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా అండ్ స్టోర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక న్యూ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది మెమరీలో. సో ఒక మెమరీలో ఏమవుతుందంటే ఒక న్యూ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. లెట్స్ ఈ ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఒక అడ్రస్ ఆర్ రెఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా. ఈ అడ్రస్ అనేది మనం ఈ ఆఫ్ జీరోలో స్టోర్ చేసాం. సో ఈ ఆఫ్ జీరో అంటే ఇది ఈ బ్లాకే కదండి. సో ఈ బ్లాక్లో ఏమవుతుంది, 101 అనేది స్టోర్ అవుతుంది. సో దాట్ ఈ మెమరీ అడ్రస్ అంటే ఈ బ్లాక్ అనేది ఈ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. ఇలా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ నేను ఈ ఆఫ్ టూలో మనం ర్యాండమ్గా స్టోర్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అయిపోయాయి అండ్ ఫిల్డ్ విత్ నల్ వాల్యూస్ బై డిఫాల్ట్. ఎందుకంటే ఇవి రెఫరెన్స్ టైప్ కాబట్టి ఆల్ బ్లాక్స్ ఆఫ్ అర్రే ఆర్ ఫిల్డ్ విత్ నల్ వాల్యూస్. బట్ ఫస్ట్ మాత్రం 101తో ఫిల్ అయింది. ఇప్పుడు నేను ఏ ఆఫ్ ఈ ఆఫ్ టూలో మళ్ళీ న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, న్యూ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, another new employee object got created in the memory, and that object reference is stored in 102 memory block. సో 102 ఐ మీన్ 2 బ్లాక్ అంటే ఇదే కదండి. సో దీంట్లో మనకి 102 అనేది అడ్రస్ స్టోర్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ అనేది ఈ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఒక అర్రేని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ అడ్రసెస్ని స్టోర్ చేసుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ అర్రేలో స్టోర్ చేయొచ్చు. అండ్ ఈ టోటల్ రెఫరెన్స్కి నేను ఏమి ఇచ్చాను, ఈ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ అనే కదా ఇచ్చింది. ఇక్కడ మనకి టోటల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మొత్తము ఎక్కడ స్టోర్ చేశాను, ఈలో స్టోర్ చేశాను కాబట్టి సో ఈ టోటల్ అర్రే ఆబ్జెక్ట్ అనేది మొత్తం ఈ టోటల్ ఈతో రెఫర్ అవుతుంది. సో ఈ ఆఫ్ జీరో అంటే ఈ ఆబ్జెక్ట్ వస్తుంది, ఈ ఆఫ్ టూ అంటే ఈ ఆబ్జెక్ట్ వస్తుంది, ఈ ఆఫ్ త్రీ అంటే నల్ వస్తుంది. ఎందుకంటే blocks are filled with the null values if we didn't store the values in our array blocks. So this is the what we can able to create the reference type of arrays also మనం we can able to create that one. సో అది మనం ఫస్ట్ అర్రేని క్రియేట్ చేసి ఆ అర్రేకి మనం ఒక రెఫరెన్స్ వేరియబుల్ ఎలికేట్ చేయాలి కదా. ఎందుకంటే ఆ అర్రే ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయడానికి, ఆ అర్రే ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేయడానికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ కావాలి కాబట్టి ఈ అర్రే ఆబ్జెక్ట్ని ఈ రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆ రెఫరెన్స్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలి, తర్వాత ఆ రెఫరెన్స్ వేరియబుల్లో ఒక అర్రేని క్రియేట్ చేసి స్టోర్ చేయాలి. అండ్ దెన్ ఆ అర్రేలో మనం వాల్యూస్ని ఆ రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసుకొని ఆ అర్రేలో ఉండే అర్రేలోకి వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఎలా అయితే ప్రిమిటివ్స్ అర్రేస్లో చూసామో సేమ్ థింగ్. బట్ ఇక్కడ మనం డేటా టైప్గా ఏం తీసుకున్నాము, యాజ్ అ డిక్లరేషన్ టైంలో డేటా టైప్ క్లాస్ నేమ్ యూస్ చేసాం, యాజ్ అర్రే క్రియేషన్ టైంలో కూడా డేటా టైప్గా క్లాస్ నేమ్ యూస్ చేసాం. అంటే ఇక్కడ టోటల్గా అర్రేస్లో ఒక ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయబోతున్నాం అని. క్లాస్ నేమ్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ద వేరియబుల్లోకి ఆబ్జెక్ట్ స్టోర్ చేయవచ్చు అని చెప్పాను కదా, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో లెట్ సీ దట్ విత్ ఎగ్జాంపుల్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ ఎంప్లాయీ. సో ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీకి ఐడి తీసుకుంటున్నాను అండ్ ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాను. అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే వేరియబుల్స్ కూడా వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఒక కన్స్ట్రక్టర్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈఎంపీ ఐడిని అండ్ ఈఎంపీ నేమ్ని రిసీవ్ చేసుకొని, ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఈఎంపీ ఐడి అండ్ ఈఎంపీ నేమ్ రిసీవ్ చేసుకొని, సో కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ఐడికి ఇక్కడ రిసీవ్ చేసుకున్న ఈఎంపీ ఐడిని స్టోర్ చేస్తుంది. అలాగే కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ నేమ్కి కన్స్ట్రక్టర్ నుంచి రిసీవ్ చేసుకున్న ఈఎంపీ నేమ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే దాంట్లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు నేను ఒక అర్రే ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలంటే మనకు ఒక అర్రే రెఫరెన్స్ కావాలి కదా. సో ఫస్ట్ నేను ఒక అర్రే రెఫరెన్స్ని డిక్లేర్ చేసుకుంటాను.
ఇప్పుడు నేను ఈ రెఫరెన్స్లో ఒక అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ చేస్తున్నా కాబట్టి అది కూడా ఎంప్లాయీ టైప్ అర్రే ఆబ్జెక్ట్ కాబట్టి ఎంప్లాయీ అని తీసుకున్న టైప్, అండ్ ఇక్కడ ఈఆర్ అని తీసుకున్నా, లేదంటే ఎంప్లాయీస్ అని తీసుకున్నా. రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్ అని తీసుకున్నాం. అండ్ ఇది ఇక్కడ మనం ఈ రెఫరెన్స్ వేరియబుల్లో మనం ఏం స్టోర్ చేయబోతున్నాం, ఒక అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయబోతున్నాం, అది కూడా ఎంప్లాయీ టైప్ అర్రే కాబట్టి సబ్స్క్రిప్ట్ పెట్టాలి. అండ్ న్యూ, ఇప్పుడు ఈ వేరియబుల్లోకి మనం ఏం స్టోర్ చేస్తున్నాం, అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం. సో ఈ రెఫరెన్స్ వేరియబుల్లోకి ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి న్యూ క్లాస్ నేమ్ ఆర్ డేటా టైప్ అంటాం కదా, డేటా టైప్ అండ్ ద సైజ్. సో ఆ సైజ్ వచ్చేసి 10 ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ అర్రే ఆబ్జెక్ట్ అనేది ఈ రెఫరెన్స్ వేరియబుల్ స్టోర్ అయిపోయింది. సో ఈ లైన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇదంతా కలిపి ఒకే లైన్లో అయినా రాయొచ్చు. నౌ లైక్ దిస్ వీ రైట్ అండ్ రైట్. సో ఈ అర్రే ఆబ్జెక్ట్ని మనం ఈ అర్రే రెఫరెన్స్ వేరియబుల్లోకి స్టోర్ చేసాం. ఇప్పుడు దీంట్లోకి నల్ వాల్యూస్ ఉంటాయి, కావాలంటే చూడండి ఫర్ ఈచ్ లూప్ డిస్కస్ చేసాం కదా. సో అర్రేలో ఉండే ఈచ్ వాల్యూ అనేది ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తూ ఉన్నాను. ఎంప్లాయీ ఎంప్లాయీస్, ఓకే. సో ఫర్ ఈచ్ లూప్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఈ కోలన్ ఆఫ్టర్ దట్ ఏదైతే మన కోలన్ ఆఫ్టర్ మనం ఏం తీసుకోవాలి, ఒక అర్రేని తీసుకోవాలి. కోలన్ లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ తీసుకోవాలి. రైట్ సైడ్లో ఉండే అర్రేలో ఉండే ఈచ్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్లోకి స్టోర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి ఏం స్టోర్ అవుతుంది, ఈచ్ వాల్యూ అనేది ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కదా, అందుకని ఈ యొక్క టైప్ అనేది ఎంప్లాయీ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ అర్రే అనేది ఇంటి వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. ఇంటి వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ వాల్యూ ఇంటి వాల్యూ స్టోర్ అవుతుంది కదా, అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అప్పుడు ఈ వేరియబుల్ యొక్క టైప్ అనేది ఇంటి తీసుకోవాలి. బట్ ఈ ఎంప్లాయీస్ అనే అర్రేలో మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఈచ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఈ వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు మనం దీని టైప్ అనేది ఎంప్లాయీ తీసుకున్నాం. ఇలా లోకల్ వేరియబుల్ ఒకటి తీసుకొని డిక్లేర్ చేసుకొని ఈచ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని దీంట్లోకి స్టోర్ చేసేసుకుంటా ఉండి మనకి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే system.out.println ఈని ప్రింట్ చేస్తున్నాను. నౌ టెల్ మీ, ఇప్పుడు ఈలోకి ఏం స్టోర్ అవుతూ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీస్లో మనకి ఈలోకి ఏం స్టోర్ అవుతుంటుంది, ఈచ్ ఈచ్ వాల్యూ ఇన్ ద అరే, రైట్? in this array each value is stored in this variable. బట్ ఇక్కడ దీంట్లో ఉండే వాల్యూస్ అన్నీ ఏమున్నాయి, నల్ వాల్యూస్ ఫిల్అప్ అవుతుంటాయి కదా. సో each null value is going to be stored in this e variable. So now when I execute this total program, we'll get all the null values. You can observe that. You can see that. So that is the what, whenever you take in the reference array, by default all the blocks are filled with null values. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎంప్లాయీస్ అర్రేలో దాంట్లో ఉంటే ఫస్ట్ బ్లాక్లో ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తాను, ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేయాలంటే ఐ హ్యావ్ టు ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఒక కన్స్ట్రక్టర్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఐడిని అండ్ స్ట్రింగ్ని పాస్ చేయాలి 101 అండ్ 10. సో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనకి ఈ బ్లాక్లో స్టోర్ అయింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ దీంట్లో నుంచి ఫస్ట్ ఆబ్జెక్ట్ దీంట్లో స్టోర్ అవుతుంది కదా, ఆ ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేసాం కదా. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, నో నో, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తామో దాని ఒక రెఫరెన్స్ అడ్రస్ని ప్రింట్ అవుతుందని. ఇక్కడ ఎంప్లాయీ ఆఫ్ జీరోలో దీని యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోందా, లేదంటే వాల్యూ స్టోర్ అవుతా, ఆబ్జెక్ట్ అడ్రస్ కదా. సో మనకి ఇక్కడ ఈని ప్రింట్ చేస్తే మనకి ఫస్ట్ వాల్యూ అనేది ఏమొస్తుంది, అడ్రస్. యూ కెన్ సీ దట్. అండ్ ఎందుకు అడ్రస్ వచ్చిందంటే మనం ఎప్పుడైతే ఒక రెఫరెన్స్ని ఒక ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నామో ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ అవుద్దని చెప్పాను. సో ఆ టూ స్ట్రింగ్ మెథడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది కాల్ అవుద్ది. ఆబ్జెక్ట్ క్లాస్లో ఉంటే టూ స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసాం కాబట్టి
టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ అయింది. ఆ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది అడ్రస్ అనేది రిటర్న్ చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా క్లాస్లో టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తాను. పబ్లిక్ స్ట్రింగ్ టూ స్ట్రింగ్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఐడిని అడ్రస్ని రిటర్న్ చేస్తాను. కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఐడి స్పేస్ ఇచ్చి కన్కాట్ చేసుకొని ఈఎంపీ నేమ్ని రిటర్న్ చేస్తాను. ఇప్పుడు ఏమవుద్దో చూడండి. ఇప్పుడు దీంట్లో ఉండే ఈచ్ ఆబ్జెక్ట్ దీంట్లోకి వస్తుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇది. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది దీంట్లోకి స్టోర్ అయింది కదా, అండ్ ఆ ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రింట్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తుందో ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ చేస్తుంది. బట్ ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్లో చెక్ చేస్తుంది ఫస్ట్. బట్ ఆబ్జెక్ట్ క్లాస్లో కాకుండా ఈ ఎంప్లాయీ క్లాస్లో ఓవర్ రైడ్ అయింది కాబట్టి ఓవర్ రైడ్ అయిన మెథడ్ని కాల్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఈఎంపీ ఐడి అండ్ ఈఎంపీ నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే దాన్ని మనం ప్రింట్ చేసుకుంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రస్ నౌ వీఆర్ గెటింగ్ దట్ 10117. అర్థమైందంటే ఇప్పుడు యా. సో అలా మనం ఇంకోటి ఏం చేస్తానంటే ఇంకో ఎంప్లాయీస్ ఆఫ్ వన్ బ్లాక్లో ఇంకో ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తున్నాం. సో ఏదర్ మీరు ఒక ఆబ్జెక్ట్ని సపరేట్గా క్రియేట్ చేసుకొని లైక్ E2 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఒక ఆబ్జెక్ట్ని సపరేట్గా క్రియేట్ చేసుకొని 102 వినయ్ అని. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేను ఏం చేశాను, E2లో కదా స్టోర్ అయింది. ఆ E2 అడ్రస్ని మనం దేనికి ఇస్తున్నాను, E1కి ఇస్తున్నాను. అంటే ఇందాక మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ, ఈ బ్లాక్లో స్టోర్ చేయడం వల్ల ఒకటే, అండ్ ఒక ఆబ్జెక్ట్ని సపరేట్గా స్టోర్ చేసి దాన్ని ఒక రెఫరెన్స్లో తీసుకొని ఆ రెఫరెన్స్ స్టోర్ చేసిన సేమ్ థింగే. ఎందుకంటే ఇక్కడ నువ్వు అడ్రస్ ఇస్తున్నావు ఆ బ్లాక్కి, ఇక్కడ నువ్వు ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని ఇస్తున్నావు అనమాట. సో ఎట్లా అయినా మనకి సేమ్ థింగ్. అండ్ ఇప్పుడు ఈ దీంట్లో నుంచి టూ ఆబ్జెక్ట్స్ అనేవి దీనికి వస్తాయి. ఆ ఆబ్జెక్ట్లో ఉంటే కంటెంట్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైట్ చేసాం కాబట్టి మన ఎంప్లాయీ క్లాస్లో. అదర్వైజ్ ఎంప్లాయీ అడ్రసెస్ ప్రింట్ అవుతుంది. సో దిస్ ద వర్క్. సో మనం ఈ బ్లాక్స్లోకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అర్రే బ్లాక్స్లోకి ఏదర్ నల్ వాల్యూస్ అన్న ఇవ్వాలి, లేదంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అడ్రసెస్ అన్న ఇవ్వాలి, ఏదర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. సో ఇలా మనకి రెఫరెన్స్ టైప్ అర్రేస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి 1D అర్రే అనేది మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటి ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్లో డిక్లేర్ చేసి స్టోర్ చేయడం. ఇది ఒకటి. ఇది ఏమవుతుంది, ఇన్ని నెంబర్ ఆఫ్ మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ చేసుకొని దాంట్లోకి డిఫాల్ట్గా నల్ వాల్యూస్ ఫిల్అప్ చేస్తుంది. దాన్ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం, ఆ నల్ వాల్యూస్ని ఆ బ్లాక్స్ నుంచి ఓవర్ రైట్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా నేను ఏం చెప్పాను, ఇనిషియలైజేషన్ మెథడ్ అని చెప్పాను. అంటే అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే దాంట్లోకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎంప్లాయీస్ ఒక అర్రే రెఫరెన్స్ని క్రియేట్ చేస్తున్నా. బట్ దీంట్లోకి మనం ఏం స్టోర్ చేయాలి, అర్రే ఆబ్జెక్ట్ ఎంప్లాయీ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలి కదా. దీన్ని మనం ఎలా స్టోర్ చేయొచ్చు, ఏదర్ నువ్వు మాన్యువల్గా ఎంప్లాయీ అర్రే ఆబ్జెక్ట్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇది మనం ఆల్రెడీ చూసాం. అలా కాకుండా ఇనిషియలైజేషన్ మెథడ్ అంటే డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్ పెట్టినా మనకి ఒక ఎంప్లాయీ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో ఈచ్ వాల్యూ అనేది ఈచ్ బ్లాక్లో ఉండే వాల్యూ ఇక్కడ స్టోర్ చేయాలి. సో ఫస్ట్ బ్లాక్లోకి మనం వాల్యూ అనేది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేయాలి. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ 101 అండ్ 10. సెకండ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇలా అన్నా స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా స్టోర్ చేసిన ఏమవుద్ది, ఫస్ట్ బ్లాక్లోకి ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది స్టోర్ అవుద్ది. అండ్ సెకండ్ బ్లాక్లోకి నువ్వు మళ్ళీ అగైన్ నువ్వు ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఒక ఇండివిజువల్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని దాని యొక్క అడ్రస్ అనేది కూడా అలికేట్ చేసుకోవచ్చు నువ్వు సెకండ్ బ్లాక్లోకి. ఇప్పుడు నేనేం చేశాను, సెకండ్ బ్లాక్లోకి ఈ అనే రెఫరెన్స్ ఇచ్చా. అప్పుడు ఈ యొక్క అడ్రస్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేది సెకండ్ బ్లాక్లో స్టోర్ అవుద్ది, అండ్ ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేది ఫస్ట్ బ్లాక్లో స్టోర్ అవుద్ది. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఈ అరేలో ఉండే ఈచ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ఈ వేరియబుల్ స్టోర్ చేసి దాని యొక్క కంటెంట్ అనేది ప్రింట్ చేస్తుంది టూ స్ట్రింగ్ మెథడ్ నుండి. ఓకే. సో హియర్ డూప్లికేట్ వాల్యూ 1 minute, ఇట్ ఈస్ E2 అని ఇస్తున్నాను, ఇది E2 ఇస్తుంది. ఓకే. సో ఇలా ఇప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్, ఇప్పుడు ఇందాక దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక 10 మెమరీ బ్లాక్స్ క్రియేట్ అయినాయి, 2 మెమరీ బ్లాక్స్లో ఆబ్జెక్ట్స్ స్టోర్ అయ్యాయి. బట్ ఈసారి ఓన్లీ 2 మెమరీ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి, ఆ 2 మెమరీ బ్లాక్స్లో
2 ఆబ్జెక్ట్స్ స్టోర్ అయినాయి అనమాట. సో, ఇలా మనకి బిఫోర్ అంటే వాల్యూస్ అనేది ఆల్రెడీ మనకు తెలిసుంటే ఈ అప్రోచ్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి మెమరీ బ్లాక్స్ క్రియేట్ అయిపోతాయి. దాంట్లోకి వాల్యూస్ కూడా స్టోర్ అయిపోతాయి. బట్ ఇన్ దట్ కేస్‌లో మెమరీ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. బట్ వాల్యూస్ అనేది డిఫాల్ట్ వాల్యూస్‌తో ఫిలప్ అవుతాయి. ఇప్పుడు నేనేం చేశాను 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ అనేది ప్రింట్ చేశాననమాట. సో, టూస్టింగ్ మెథడ్ అనేది కాల్ అయితుంది ఈచ్ ఆబ్జెక్ట్‌కి. ఈచ్ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే రిటర్న్ చేస్తుందో ఈచ్ ఆబ్జెక్ట్‌కి మెథడ్ కాల్ అయ్యి అది ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ప్రింట్ అవుతుందన్నమాట. ఇలా మనం ఇనిషియలైజేషన్ అప్రోచ్‌లో కూడా రెఫరెన్స్ టైప్ ఆఫ్ అర్రేస్‌ని తీసుకోవచ్చు. అయితే ఈచ్ మెమరీ బ్లాక్‌లో మనం ఆబ్జెక్ట్ అడ్రెస్‌ని ఇవ్వాలి. ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అడ్రెస్‌ని ఇవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అర్రే టైప్ అనేది రెఫరెన్స్ టైప్ తీసుకున్నాం కాబట్టి అంటే క్లాస్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఆ క్లాస్ ఆబ్జెక్ట్స్ మనం తీసుకోవాలి. సో, ఇలా సబ్‌స్క్రిప్ట్ రిమూవ్ తీస్తే ఓన్లీ వన్ ఆబ్జెక్ట్‌నే స్టోర్ చేయొచ్చు. ఒకవేళ సబ్‌స్క్రిప్ట్ తీసుకుంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో, దట్ ఈస్ వాట్ రెఫరెన్స్ టైప్ అర్రేస్. ఈస్ ఇట్ క్లియర్ రైట్? యాహ్! సో, ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను ఒక మెథడ్ తీసుకున్నాను అనుకోండి. ఆ మెథడ్ యొక్క పారామీటర్స్ నేనేం చేస్తానంటే ఇంట్ ఏ తీసుకుంటా. అప్పుడు ఈ మెథడ్‌ని మనం కాల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ మెథడ్‌ని కాల్ చేయాలంటే ఒక ఇంట్ వాల్యూ పంపియాలి. రైట్? ఒక ఇంటీజర్ వాల్యూ పంపేయాలి. లెట్స్ సే 101 పంపించాం. అంటే యాస్ ఎ పారామీటర్‌గా మనం ఏం రిసీవ్ చేసుకోవచ్చు? 8 ప్రిమిటివ్ డేటా టైప్ తీసుకోవచ్చు. లేదంటే ఒక రెఫరెన్స్ టైప్ కూడా తీసుకోవచ్చని చెప్పాను. ఒకవేళ నేను ఎంప్లాయీ అని ఇచ్చాననుకోండి, అప్పుడు నేనేమి అప్పుడు ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు నేనేం పాస్ చేయాలి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలి. అలాగే అర్రే టైప్ కూడా తీసుకోవచ్చనమాట. అది ప్రిమిటివ్ అర్రే టైప్ తీసుకోవచ్చు. రెఫరెన్స్ టైప్ ఆఫ్ అర్రే కూడా తీసుకోవచ్చు. అంటే ఇంట్ ఏఆర్ ఇలా తీసుకున్నాననుకోండి, అప్పుడు దీని మీనింగ్ నువ్వు అర్రేని పాస్ చేయాలి దీనికి. వి హావ్ టు పాస్ ది అర్రే టు దిస్ డిస్ప్ మెథడ్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు. లెట్స్ సే ఇప్పుడు ఈ క్లాస్‌లో ఒక స్టాటిక్ మెథడ్‌ని తీసుకుంటాను. ఎందుకంటే ఆబ్జెక్ట్‌తో కాకుండా మనం డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు కాబట్టి డేస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక అర్రే పాస్ చేయాలి కాబట్టి ఒక రెఫరెన్స్ వేరియబుల్‌ని డిక్లేర్ చేశాననమాట. అది ఇంట్ అర్రే కాబట్టి ఇంట్ అర్రే ఆబ్జెక్ట్‌ని దీనికి పాస్ చేయాలి. ఈ మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు. సో, నేను ఒక అర్రే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటున్నా. ఇంట్ ఏఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 4 లేదంటే విత్ వాల్యూస్‌తో అయినా నువ్వు అర్రే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. 10, 20, 30. ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్‌ని ఇంట్ అర్రే ఆబ్జెక్ట్‌ని మనం ఈ డిస్ప్ అనే మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు పంపియొచ్చనమాట. ఏఆర్‌ని ఇలా పంపియొచ్చు. ఇప్పుడు ఏఆర్ అనేది ఇంట్ అర్రే ఇక్కడ మనకి సేమ్ వేరియబుల్ నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ పంపించేటప్పుడు ఇలా పంపియకూడదండి. పంపించేటప్పుడు జస్ట్ ఆ రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలంతే. అప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి సెండ్ అవుద్ది రైట్? ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఆ అర్రే ఆబ్జెక్ట్‌లో ఉండే ఈచ్ వాల్యూ అనేది నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. నౌ యూ కెన్ సీ ఇప్పుడు ఈచ్ వాల్యూ ఆఫ్ ఏఆర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ విల్ గెట్ వాట్ 10, 20, 30. ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. సో, ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదా ఫస్టు. మెయిన్ మెథడ్‌లో ఏమైంది? ఫస్ట్ ఒక అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ లైన్ ఏం చేస్తదంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తది మెమరీలో. సో, వన్ న్యూ అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఒక అడ్రస్ దగ్గర లెట్స్ సే 101 అడ్రస్ దగ్గర మనకి ఒక న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఈ అడ్రస్ నేను ఎక్కడ స్టోర్ చేశాను? ఈ అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్ ఏఆర్ వేరియబుల్‌లోకి అంటే ఏఆర్ అనే ఒక వేరియబుల్‌లోకి స్టోర్ చేశాను. సో, ఏఆర్ అనేది ఈ పాయింట్‌కి ఈ అర్రే ఆబ్జెక్ట్‌కి పాయింట్ ఔట్ చేస్తది. అయితే ఈ ఒక అర్రే ఆబ్జెక్ట్‌లో మనకి 3 వాల్యూస్‌తో స్టోర్ చేసాం కాబట్టి ఈ అర్రే ఆబ్జెక్ట్‌లో 3 మెమరీ బ్లాక్స్ అనేది క్రియేట్ అయ్యి ఆ 3 మెమరీ బ్లాక్స్‌లోకి వాల్యూస్‌ని స్టోర్ చేసాం. రైట్? సో, 10, 20 అండ్ 30 ఇలా మనకి క్రియేట్ అవుతుంది. మనం ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇలా అయింది. ఇప్పుడు నేను డిస్ప్‌లోకి ఏం పాస్ చేశాను? దీంట్లోకి ఏఆర్‌ని పాస్ చేశాను. నౌ టెల్ మీ ఏఆర్‌లో ఏం స్టోర్ అయిందండి? ఆ!
ఆ! ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రెస్ అనేది స్టోర్ అయింది. సో, ఇక్కడ నేను ఇక్కడ పంపించాను కాబట్టి అంటే సేమ్ అడ్రెస్‌ని ఇక్కడ కూడా పంపించాను. అంటే ఇప్పుడు ఈ ఏఆర్ వేరియబుల్ కూడా సేమ్ అర్రే ఆబ్జెక్ట్‌కి పాయింట్ ఔట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ అర్రే ఆబ్జెక్ట్ అంటే ఈ మెథడ్‌లో ఉండే ఏఆర్ వేరియబుల్ కూడా ఏమవుతది? ఈ సేమ్ అర్రే ఆబ్జెక్ట్‌కి పాయింట్ ఔట్ చేస్తుంది. సార్ ఎలా చెప్పగలను? ఇప్పుడు నేనేం చేస్తానంటే బీఆర్ అనే వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రింట్ చేయకుండా సింపుల్గా మనం ఏం చేస్తానంటే బిఆర్ ఆఫ్ జీరోలో 100 స్టోర్ చేస్తాను. బిఆర్ ఆఫ్ 100. ఇప్పుడు నేను ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఇంటి ఏ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ సేమ్ హియర్ బిఆర్ నౌ టెల్ మీ ద అవుట్పుట్. ఇప్పుడు దీనికి ఈ ఫర్ లూప్ అనేది ఏ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది? ఈ ఫర్ లూప్ అనేది ఏ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది చెప్పండి. సారీ, అక్కడే అక్కడే పప్పులో కాలేదు సార్. నేను ఆల్రెడీ చెప్పాను. నేనేం చెప్పాను? అరే ఇక్కడ మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ అర్రే రెఫరెన్స్ అనేది పాస్ చేసామని చెప్పాను. అప్పుడు బీఆర్లో ఏం స్టోర్ అవుద్ది? ఏఆర్లో ఉండే రెఫరెన్స్ కదా. అప్పుడు బీఆర్లో కూడా ఏం స్టోర్ అవుద్ది? ఈ సేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్సే కదా. అంటే దాని మీనింగ్ బిఆర్ రెఫరెన్స్ వేరియబుల్ కూడా ఈ అర్రే ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. అప్పుడు నేనేం చేశాను? బిఆర్ ఆఫ్ జీరో అంటే ఈ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే ఫస్ట్ మెమరీ బ్లాక్ అనేది 100 స్టోర్ అయిపోద్ది. ఆ, ఇప్పుడు ఏమైంది? ఏఆర్ ఆఫ్ జీరో అయినా 100, బిఆర్ ఆఫ్ జీరో అయినా 100. సో రెండు ఫర్ లూప్స్ అనేది సేమ్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. చూడండి, 100 20 30, 100 20 30. అర్థమైందా అండి? ఇక్కడ చాలా మిస్కన్సెప్షన్ ఉంటుంది. అందుకని నేను చెప్పిందంటే ఇక్కడ మనం రెఫరెన్స్ని పంపిస్తున్నాం అర్రే రెఫరెన్స్ వేరియబుల్లోకి, వాల్యూస్ని స్టోర్ చేయదు. C++ లాగా ఇక్కడ వేరియబుల్స్లోకి అర్రే వేరియబుల్స్లోకి డైరెక్ట్ వాల్యూస్ స్టోర్ చేయదు. ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్సెస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి రెఫరెన్సెస్ని మనం సెండ్ చేస్తున్నాం పారామీటర్స్గా. మెథడ్ కాల్ అయింది కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్లోకి ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్ని అక్కడ పంపిస్తున్నాం బీఆర్లోకి. అర్థమైందండి? యా. సో దిస్ ద వాట్ పారామీటర్స్లో మనం అర్రేస్ని బిహేవ్ చేస్తాం. అండ్ సేమ్ వే ఇప్పుడు మనం ఎలా అయితే ప్రిమిటివ్ అర్రేస్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామో రెఫరెన్స్ టైప్ ఆఫ్ అర్రేస్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ టైప్ అర్రే అది మీకు ఇంకా నార్మల్. అండ్ ఇలాగ ఇనిషియలైజేషన్ అర్రే కాకుండా మనం క్రియేషన్ ఆఫ్ అర్రే తీసుకొని కూడా మనం ఆ రెఫరెన్స్ని కూడా పాస్ చేయొచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇంకొకటి ఏంటి అంటే రిటర్న్ టైప్. యాజ్ అ రిటర్న్ టైప్గా కూడా అర్రేని రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మెథడ్ యొక్క రిటర్న్ టైప్ అనేది వాయిడ్ తీసుకున్నాను కదా. ఇప్పుడు రిటర్న్ టైప్ అనేది వాయిడ్ తీసుకుంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకోకూడదు. ఒకవేళ నేను రిటర్న్ టైప్ అనేది ఇంట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసి 10 వాల్యూని అంటే ఇంట్ వాల్యూని రిటర్న్ చేయాలి, అవునా? అదే రిటర్న్ టైప్ అనేది క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఎంప్లాయీ అని తీసుకున్నాను, రెఫరెన్స్ టైప్ తీసుకుంటే అప్పుడు నేను ఏం రిటర్న్ చేయాలండి ఈ మెథడ్ నుంచి? వీ హ్యావ్ టు రిటర్న్ ద ఎంప్లాయీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసి రిటర్న్ చేయాల్సి వస్తుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే మనం ఒక అర్రే తీసుకోవచ్చు, అర్రే రిటర్న్ టైప్. అది కూడా ఎలా అంటే ఇలా, అంటే ఇంట్ అంటే ఇంట్ వాల్యూని సబ్స్క్రిప్ట్ పెట్టేస్తే వీ హ్యావ్ టు రిటర్న్ ద 1D ఇంట్ అర్రే ఫ్రమ్ దిస్ మెథడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడిఫికేషన్ చేసిన అర్రేని రిటర్న్ చేయాలనుకోండి. ఇప్పుడు సింపుల్గా లేదంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా, ఒక న్యూ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా ఇంట్ ఏఆర్ ఈక్వల్ టు 1 2 3. ఇప్పుడు దీన్ని రిటర్న్ చేయాలనుకోండి, రిటర్న్ ఏఆర్ని రిటర్న్ చేయొచ్చు. సో ఏఆర్ని అర్రే రెఫరెన్స్గా రిటర్న్ చేస్తాం కాబట్టి రిటర్న్ టైప్ అనేది ఇంట్ అర్రే ఫార్మేట్ ఉండాలి, ఇలా ఉండాలి. ఎస్, దిస్ ఇస్ ద వాట్ వీ కెన్ సే. అండ్ ఇక్కడ మనము రిటర్న్ చేసిన వాల్యూని ఈ మెథడ్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఆ మెథడ్ నుంచి నేను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాను. రిటర్న్ చేసిన వాల్యూని మెథడ్ కాల్ అయిన తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్ సే హియర్, ఇదే వేరియబుల్ నేమ్ వాడాల్సిన అవసరం లేదు, మనం ఏదైనా వాడచ్చు.
ఇప్పుడు డిస్ప్ అనే మెథడ్ రిటర్న్ చేసిన వాల్యూని ఇప్పుడు ఏఆర్ అంటే ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్సే కదా ఇక్కడ స్టోర్ అయింది. దిస్ అర్రే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని రిటర్న్ చేసాం, దాన్ని ఏఆర్లోకి స్టోర్ చేసుకున్నాం. ఇక్కడ సేమ్ వేరియబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ వేరియబుల్. ఇప్పుడు ఆర్రేలో ఉండే వాల్యూస్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం, ఐ మీన్ ప్రింట్ చేస్తున్నాం అనమాట. నౌ యూ కెన్ సీ 1 2 3 అనేది ప్రింట్ అయింది. ఇలా మనం అర్రేని రిటర్న్ చేయొచ్చు. అది కూడా ఎంప్లాయీ అంటే రెఫరెన్స్ టైప్ అర్రేస్ని రిటర్న్ చేయొచ్చు, ఆర్ ప్రిమిటివ్స్ అర్రేస్ని కూడా రిటర్న్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. సో దట్స్ ఆర్ ద వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనానమస్ అర్రేస్. అనానమస్ అర్రేస్ అంటే మనం ఒక అర్రేని ఒక పారామీటర్గా పంపించాలనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ప్ అనే మెథడ్ ఉంది, ఓకే. ఈ డిస్ప్ అనే మెథడ్ ఉంది. ఈ డిస్ప్ అనే మెథడ్కి లెట్స్ సే ఇప్పుడు నాకు ఈ డిస్ప్ అనే మెథడ్ లేదంటే సమ్ అనే మెథడ్ తీసుకుందాం. ఈ సమ్ అనే మెథడ్ ఏం చేయాలంటే ఒక 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ సమ్ చేసి ప్రింట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక అర్రేని రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడ ఒక అర్రేని రిసీవ్ చేసుకుంటాను, ఇంట్ అర్రే మార్క్స్ అని. సో ఇక్కడ సబ్స్క్రిప్ట్ అనేది మనం డేటా టైప్ ముందు పెట్టచ్చు, డేటా టైప్ వేరియబుల్ ముందు పెట్టచ్చు, వేరియబుల్ తర్వాత పెట్టచ్చు అని చెప్పాను. సో వీ కెన్ డూ దాట్ ఎనీవే అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అర్రే వేరియబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫర్ లూప్ ఒక ఇంటూ సమ్ తీసుకుంటాను, ఒక వేరియబుల్ సమ్ స్టోర్ చేయడానికి. అండ్ ఇంట్ ఎం ఈచ్ మార్క్స్ వేరియబుల్ మార్క్స్ అరేలో ఉండే ఈచ్ మార్క్స్ని తీసుకొని సమ్కి యాడ్ చేసుకుంటూ వస్తాం. సమ్ ప్లస్ ఈక్వల్ టు దిస్ ఎం. అండ్ లాస్ట్లో నేను ఏం చేస్తానంటే ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తాను, రిటర్న్ సమ్. సో సమ్ని రిటర్న్ చేసాం కాబట్టి సమ్ అనేది ఇంట్ కాబట్టి రిటర్న్ టైప్ అనేది ఏం పెట్టుకోవాలి, మనకి ఇంట్ పెట్టుకోవాలి, ఓకే. అండ్ ఇప్పుడు సమ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇప్పుడు సమ్ ఫంక్షన్ కాల్ చేయాలంటే మనం ఏం పాస్ చేయాలంటే ఇక్కడ సమ్ ఫంక్షన్కి ఒక 1D అర్రేని పాస్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఒక 1D ఇంట్ అర్రేని పాస్ చేయాలి. అయితే ఎలా పాస్ చేయొచ్చు? ఒక వే వచ్చి నువ్వు ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. నువ్వు ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక రెఫరెన్స్లో స్టోర్ చేయాలి, లైక్ 100, 30 మార్క్స్, 45 మార్క్స్ ఇలా. తర్వాత ఆ అర్రే రెఫరెన్స్ని పాస్ చేయాలి, అవునా? ఇలా అన్న క్రియేట్ చేయొచ్చు, లేదు అంటే న్యూ అర్రే అంటే ఒక న్యూ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి బై యూజింగ్ న్యూ ఆపరేటర్ యూజ్ చేసి ఆ తర్వాత రెఫరెన్స్ అయినా స్టోర్ చేయొచ్చు, పంపించవచ్చు సమ్ అని. బట్ అలా కాకుండా నాకు ఒక సపరేట్గా ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసి తర్వాత పంపించడం కంటే మనం ఆ, ఒక అనానమస్ అర్రే ఒకటి క్రియేట్ చేసి ఈజీగా పంపించవచ్చు అనమాట. ఇట్లా అంటే ఒక అర్రే క్రియేట్ చేసి పంపించడానికి వితౌట్ యూజింగ్ అగైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్రే ఆబ్జెక్ట్ని మనం మళ్ళీ యూజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే ఆబ్జెక్ట్ ఉంది, ఆ అర్రే ఆబ్జెక్ట్ని మనం సెకండ్ టైం యూజ్ చేయాలి. అప్పుడు నువ్వు ఈ అర్రే ఆబ్జెక్ట్ని ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసుకుంటావు, సో దట్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ టైం. అలా కాకుండా ఇన్స్టెన్స్ పర్పస్ అంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సెండ్ చేసే పర్పస్ వరకే, అంటే వేరే ప్లేస్కి సెండ్ చేసే పర్పస్ వరకే కావాలి నాకు, మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయడానికి అవసరం లేదు అంటే నువ్వు ఇది ఏం చేయవచ్చు అంటే అనానమస్ అర్రేని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలంటే దానికి నేమ్ ఉండదు అనమాట, అంటే ఒక రెఫరెన్స్ వేరియబుల్ని అలికేట్ చేయము ఆ అనానమస్ అర్రేకి, నేమ్లెస్ అర్రేస్ అంటారు. సో అది ఎలా అంటే న్యూ డేటా టైప్, ఏ డేటా టైప్ అర్రే అయితే ఆ డేటా టైప్, ఈ సబ్స్క్రిప్ట్ 1D అర్రే కాబట్టి 1 సబ్స్క్రిప్ట్, ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఇక్కడ వాల్యూస్ పంపించేసేయాలి నువ్వు డైరెక్ట్గా, అంతే. ఇది ఇప్పుడు డేటా టైప్ ఏదైతే తీసుకుంటామో ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అది నువ్వు రెఫరెన్స్ టైప్ తీసుకుంటే నువ్వు ఆబ్జెక్ట్స్ని తీసుకోవచ్చు, డబుల్ తీసుకుంటే నువ్వు డబుల్ వాల్యూస్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ సమ్ అనే మెథడ్కి ఒక 1D ఇంట్ అర్రేస్ పంపించాలనుకో, నువ్వు అగైన్ ఒకసారి డిక్లేర్ చేసి దాన్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసి పంపించే కంటే ఇక్కడే నువ్వు ఒక అర్రేని క్రియేట్ చేసుకొని విత్ వాల్యూస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. 45, 100, 66, సంథింగ్ 44 నా ఇలా అనమాట. నేను నవ్ యూ కెన్ సీ ఇక్కడ ఒక అర్రే ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెంట్గా క్రియేట్ అయ్యి ఇక్కడికి పాస్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ మార్క్స్ అనే వేరియబుల్లో ఈ అర్రే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి దాని నుంచి మనకి వాల్యూని సమ్ చేసి దాన్ని రిటర్న్ చేసింది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాను.
సో ఇంట్ వాల్యూని రిటర్న్ చేసింది కాబట్టి ఆ రిజల్ట్ అనేది ఇంట్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో రిజల్ట్ని ప్రింట్ చేస్తాను. సో సమ్ ఆఫ్ ది అర్రే ఎలిమెంట్స్ అనేది మనకి రిటర్న్ చేసి మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇది వచ్చి 254. అంటే ఒక ఇన్స్టెంట్గా అర్రేని క్రియేట్ చేసి ఒక పారామీటర్గా సెండ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంది అనమాట ఇది. దీనికి రెఫరెన్స్ అనేది అలికేట్ చేయలేం మనం. అండ్ ఇక్కడ సైజ్ అనేది కూడా మెన్షన్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ రెఫరెన్స్ టైప్ ఆఫ్ అరేస్ కూడా తీసుకోవచ్చు. సో బిఫోర్ కేసులో మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసుకొని తర్వాత ఆ రెఫరెన్స్ని పాస్ చేసాం. బట్ ఇక్కడ ఇన్స్టెంట్గా ఒక అర్రేని క్రియేట్ చేయాలి. ఇది ఎందుకు అనానమస్ అర్రే అంటే దీనికి ఒక రెఫరెన్స్ వేరియబుల్ని అసలు ఇవ్వలేదు మనం. రెఫరెన్స్ వేరియబుల్ ఇవ్వకుండానే జస్ట్ అర్రేని క్రియేట్ చేసి సెండ్ చేసాం అనమాట. అందుకని వితౌట్ నేమ్, దానికి నేమ్ లేదు కదా, అప్పుడు దాన్ని అనానమస్ అర్రేస్ అన్నాం. ఇలా మనం క్రియేట్ చేసుకొని పంపించవచ్చు. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? హలో హలో. సో ఇలా ఇన్స్టెంట్ యూస్ పర్పస్ కోసం ఈ అనానిమస్ అరైస్ యూస్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద చెప్పు. అర్థం కాల అర్థం కాల అర్రే క్రియేషన్ సింపుల్ సినారియో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అర్రే క్రియేట్ అవ్వాలి విత్ సమ్ మెమరీ బ్లాక్స్. అయితే దాంట్లోకి ఏ వాల్యూస్ తెలియదు. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ an array object with fixed memory blocks without actual values. మీకు యాక్చువల్ వాల్యూస్ తెలియదు, బట్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ అర్రే ఆబ్జెక్ట్ విత్ సమ్ మెమరీ బ్లాక్స్. ఒక మెమరీ బ్లాక్స్ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకో, అప్పుడు నువ్వు న్యూ ఆపరేటర్ యూస్ చేసి ఒక అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేస్తావు, ఐ మీన్ క్రియేట్ చేస్తావు విత్ సమ్ సైజ్. ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్ మనం ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసుకోవచ్చు, ఒక అర్రే రెఫరెన్స్లో స్టోర్. ఈ టైం ఏమవుతుంది, ఒక ఫిక్స్డ్ మెమరీ బ్లాక్స్తో క్రియేట్ అవుద్ది, బట్ డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్అప్ అవుద్ది. లేటర్ ఆన్ మనం వాల్యూస్ని స్టోర్ చేయవచ్చు ఆర్ అప్డేట్ చేసుకోవచ్చు. అదే సేమ్ థింగ్ if you want to create an array object with fixed memory blocks with our values, అంటే డిఫాల్ట్ వాల్యూస్ కాకుండా నీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్తో అర్రే ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా వాల్యూస్తో క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా అర్రే ఆబ్జెక్ట్ విత్ ఫిక్స్డ్ మెమరీ బ్లాక్స్తో క్రియేట్ అవుతుంది, బట్ ఈసారి మన వాల్యూస్తో క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా ఒక రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఒక అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది, దాని యొక్క రెఫరెన్స్ అనేది ఏఆర్లో స్టోర్ అయింది అండ్ విత్ సమ్ డైరెక్ట్ అవర్ వాల్యూస్, నాట్ డిఫాల్ట్ వాల్యూస్. లేదు సార్ అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అండ్ సెండ్ అన్ అర్రే టు ఏ మెథడ్, ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక మెథడ్కి సెండ్ చేయాలనుకో యాజ్ అ పారామీటర్గా, నువ్వు ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి రెఫరెన్స్లో స్టోర్ చేసి తర్వాత సెండ్ చేయాలి. లేదంటే ఇక్కడ కూడా మనం ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి రెఫరెన్స్లో స్టోర్ చేసి సెండ్ చేయాల్సి వస్తుంది. బట్ మనం ఏం చేయొచ్చు, ఇన్స్టెంట్ యూస్ కోసం అంటే ఇప్పుడు ఈ టూ అప్రోచెస్ ఎప్పుడు యూస్ చేయాలంటే మనం సెకండ్ టైం యూస్ చేయాలన్నప్పుడు, ఇప్పుడు ఈ సెకండ్ టైం ఈ అర్రే ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసి మనం ఈ ఆబ్జెక్ట్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ రెఫరెన్స్ యూస్ చేస్తాం. బట్ అలా కాకుండా నాకు ఓన్లీ ఒక మెథడ్కి సెండ్ చేసే పర్పస్ వరకే క్రియేట్ చేయాలి, నాకు సెకండ్ టైం అనేది అవసరం లేదనుకోండి, అప్పుడు నేను మెథడ్ కాల్లో నువ్వు డైరెక్ట్గా నువ్వేం చేయొచ్చు, ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా మనం విత్ వాల్యూస్తో ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సెండ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యూజ్ చేయాలంటే. అయితే ఈ అనానమస్ అరేస్ సెకండ్ టైం యూజ్ ఉండదు, సెకండ్ టైం మనం యూజ్ చేయలేము, ఎందుకంటే దీన్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనేది అలొకేట్ చేయట్లేదు కాబట్టి జస్ట్ క్రియేట్ చేస్తున్నాం అంతే. క్రియేట్ చేసి ఇన్స్టెంట్ యూస్కి యూజ్ చేస్తాం అంతే.
మనం సెకండ్ టైంని యూజ్ చేయలేం. ఎందుకంటే మనం దీన్ని రెఫరెన్స్ వేరియబుల్ ఇవ్వట్ల. దీనికి ఇచ్చినట్టు ఆర్ దీనికి ఇచ్చినట్టు. ఇలా మనకి 3 వేస్ ఉన్నాయన్నమాట. అర్థమైందండి? హలో? Yeah. So this is about complete picture about what 1D array and reference type గురించి డిస్కస్ చేసాం అండ్ ఆల్ టైప్స్ డిస్కస్ చేసాం అండ్ రిటర్న్ టైప్ గా యూజ్ చేయవచ్చు, పారామీటర్స్ గా యూజ్ చేయవచ్చు అని కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2D arrays. సో 2D arrays అంటే మనకి 2D arrays ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను అనమాట. సో 2D arrays అనేది అర్రే అప్రోచ్లో మనకి క్రియేట్ అవుతాయి. అర్రేస్ అప్రోచ్లో 2D array అనేది క్రియేట్ అవుద్ది. అది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ సే ఐ జస్ట్ వాంట్ టు టేక్ రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. ఈ అర్రే ఆబ్జెక్ట్లోకి ఒక 3 మెమరీ బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటాం. 3 మెమరీ బ్లాక్స్. ఒక అర్రే ఆబ్జెక్ట్లోకి ఎన్ని మెమరీ బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటా? 3 మెమరీ బ్లాక్స్. ఇప్పుడు ఈ 3 మెమరీ బ్లాక్స్లో మనం 1D అర్రేలో ఏం స్టోర్ చేసాము? డైరెక్ట్గా వాల్యూస్ స్టోర్ చేసాం. బట్ ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే మెమరీ బ్లాక్స్లోకి ఇంకో అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం అనమాట ఈచ్ మెమరీ బ్లాక్లో. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రియేషన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏంటి? క్రియేషన్ ఎలా క్రియేట్ చేయాలి 2D అర్రే అంటే? మనం 1D అర్రే ఎలా క్రియేట్ చేసాం? న్యూ డేటా టైప్ అండ్ సింగిల్ సబ్స్క్రిప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ అవ్వాలో అన్ని నంబర్ ఆఫ్ బ్లాక్స్ యొక్క సైజ్ అనేది ఇచ్చేసాం. బట్ అలా కాకుండా మనకి 2D అర్రే క్రియేట్ అవ్వాలనుకోండి, వీ హ్యావ్ టు డూ దాట్ విత్ 2 సబ్స్క్రిప్ట్స్. ఉంది. అయితే ఇక్కడ 2 సబ్స్క్రిప్ట్స్లో ఫస్ట్ సబ్స్క్రిప్ట్కి బేస్ సైజ్ ఇవ్వాలి. బేస్ సైజ్ అంటే ఇనిషియల్గా క్రియేట్ అయ్యే అర్రే ఆబ్జెక్ట్ యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్తో క్రియేట్ అవ్వాలి ఫస్ట్ అనేది ఇక్కడ బేస్ సైజ్లో మెన్షన్ చేస్తాం. అండ్ సెకండ్ సబ్స్క్రిప్ట్లో ఏమి ఇవ్వాలంటే ఇక్కడ ఈచ్ బ్లాక్లో ఏం స్టోర్ అవుద్దని చెప్పాను? ఇంకో అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అవుద్దని చెప్పాను కదా, ఆ అర్రే ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ఈచ్ సబ్ అర్రే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇలా ఇచ్చాను అనుకోండి, న్యూ ఇంట్ ఆఫ్, ఓకే, ఇలా ఇచ్చాను అనుకోండి, లెట్స్ సే ఇలా రాసా నేను వెన్ ఐ క్రియేట్ లైక్ దిస్. ఇప్పుడు బేస్ సైజ్ ఎంత అండి? 3 కదా. సో ఏమవుతుందంటే ఒక 3 మెమరీ బ్లాక్స్ అర్రే అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఒక అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి దాంట్లో 3 మెమరీ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. అండ్ తర్వాత మళ్ళా 2 ఇచ్చాను కాబట్టి ఏమవుతుందంటే ఈచ్ మెమరీ బ్లాక్లో అంటే 2 బ్లాక్డ్ అర్రే ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఓకే, 2 బ్లాక్డ్ అర్రే. సో 1 2 అండ్ ఈచ్ బ్లాక్కి మనకు ఒక అడ్రసెస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. సో దీనికి ఈ అర్రే ఆబ్జెక్ట్కి 101, ఈ అర్రే ఆబ్జెక్ట్కి 102 అండ్ ఈ అర్రే ఆబ్జెక్ట్కి 103 అనుకోండి. ఇప్పుడు దీని యొక్క అడ్రసెస్ అనేది ఈ బ్లాక్స్లో స్టోర్ అవుతాయి. అంటే బిఫోర్గా ఆ బ్లాక్స్లో డైరెక్ట్ వాల్యూ స్టోర్ అయింది కదా, ఇప్పుడు ఒక అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. 101 దీంట్లోకి 102 దీంట్లోకి 103 101 102 103. సో దాట్ ఈ మెమరీ బ్లాక్ అనేది ఈ అర్రే ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది, ఈ మెమరీ బ్లాక్ అనేది ఈ అర్రే ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది, ఈ మెమరీ బ్లాక్ అనేది ఈ అర్రే ఆబ్జెక్ట్ పాయింట్అవుట్. ఇలా మనకి 2D అర్రేని క్రియేట్ అవుతాయి. అర్థమైందండి? సో బేస్ సైజ్ ఎంతైతే ఇస్తామో ఆ బేస్ సైజ్తో ఫస్ట్ ఒక అర్రే క్రియేట్ అవుతుంది అండ్ దాంట్లో ఈచ్ బ్లాక్లో అర్రేస్ క్రియేట్ అవుతాయి. ఆ అర్రేస్ కూడా ఏ సైజ్ అర్రే క్రియేట్ అవ్వాలనేది నువ్వు సెకండ్ సైజ్గా ఇస్తావు. అర్థమైందండి? ఇలా మనం ఒక అర్రే 2D అర్రే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. అర్థమైందా? సో ఈ సెకండ్ అర్రేస్లో ఉంటాయి కదా, ఈ సబ్ అర్రేస్లో దీంట్లో యాక్చువల్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. అంటే ఇక్కడ నేను 10 దీంట్లోకి 20 ఇలా స్టోర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ క్రియేట్ అయ్యే అర్రే ఆబ్జెక్ట్లోకి దీని యొక్క అడ్రసెస్ స్టోర్ అవుతాయి
నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యే అర్రే ఆబ్జెక్ట్స్లోకి డైరెక్ట్ అంటే నార్మల్ వాల్యూస్ అనేది అంటే ఇది ఇంట్ టైప్ కాబట్టి ఇంట్ వాల్యూస్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సరే అర్రే క్రియేషన్ అయితే అయిపోయింది. ఈ అర్రే క్రియేషన్ ఒక వేరియబుల్లో డిక్లేర్ చేయాలి కదా. సో నేను ఏం చేయాలి, వీ హ్యావ్ టు డిక్లేర్ ఏ అర్రే వేరియబుల్. డిక్లేర్ ఏ అర్రే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి? సో బిఫోర్ కేసులో 1D అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ చేయడానికి నువ్వు అర్రే వేరియబుల్ ఎలా డిక్లేర్ చేసావు, డేటా టైప్ ఇచ్చావు, డేటా టైప్ వేరియబుల్ నేమ్ సబ్స్క్రిప్ట్ ఇచ్చావు. అయితే ఇక్కడ నువ్వు సింగిల్ సబ్స్క్రిప్ట్ ఇచ్చావు, బట్ ఈసారి డబల్ సబ్స్క్రిప్ట్ ఇవ్వాలి. ఇక్కడ సైజెస్ అనేది మెన్షన్ చేయకూడదు. డిక్లేర్ అపో అర్రే వేరియబుల్, జస్ట్ ఈ వేరియబుల్ నేమ్లో జస్ట్ ఈ వేరియబుల్లో ఈ అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయడానికి అంతే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అర్రేని క్రియేట్ చేస్తాను. ఇంట్ ఏఆర్ డబల్ సబ్స్క్రిప్ట్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3 ఆఫ్ 2 ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఈ టోటల్ అర్రే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని ఏఆర్లో స్టోర్ చేసుకుంటా. అంటే ఈ టోటల్ అర్రే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది ఈ ఏఆర్లో స్టోర్ అవుతాయి. సో ఈ ఏఆర్లో ఈ టోటల్ అర్రే ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయింది, ఈ టోటల్ రెఫరెన్స్. ఇప్పుడు చెప్పండి, ఏఆర్ ఆఫ్ 0 అంటే ఎంత? ఇది కదా, ఈ బ్లాక్ కదా. ఈ బ్లాక్లో ఏం స్టోర్ అయింది? అడ్రస్ ఆఫ్ అనదర్ అర్రే ఆబ్జెక్ట్. సో మనకి అడ్రస్ అనేది ప్రింట్ అవుద్ది. అండ్ ఏఆర్ ఆఫ్ 0 అంటే అప్పుడు 10 వాల్యూ ప్రింట్ అవుద్ది. ఏఆర్ ఆఫ్ 0 అంటే ఇది. మళ్ళీ ఇంకో సబ్స్క్రిప్ట్లో మళ్ళీ 0 ఇచ్చామనుకుంటే అప్పుడు ఈ మెమరీ బ్లాక్ రెఫర్ అవుద్ది. ఏఆర్ ఆఫ్ 1 ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 1 ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 0 ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 0, ఏఆర్ ఆఫ్ 2, ఏఆర్ ఆఫ్ 1. అలా అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు ప్రూఫ్గా కూడా చూపిస్తాను ఎందుకు అర్రే ఆఫ్ అర్రే ఆబ్జెక్ట్స్లోకి ఎలా స్టోర్ అవుతానేది. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. న్యూ అర్రే ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? 3 ఇలా ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఏమవుద్దండి? నౌ టెల్ మీ హౌ ద అర్రే ఆబ్జెక్ట్ గాట్ క్రియేటెడ్. అప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో బేస్ సైజ్ మాత్రం 3 ఇచ్చాం కాబట్టి 3 బ్లాక్స్లో ఈచ్ బ్లాక్లో 3 అర్రే క్రియేట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. ఆ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలన్నమాట. అది 2 సబ్స్క్రిప్ట్తో డిక్లేర్ చేయాలి. నా ఇప్పుడు చూడండి, system.out.println ఏఆర్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఏఆర్ ఇచ్చాను. ఏ అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్? టోటల్ అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్. టోటల్ అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ఎస్ 2 సబ్స్క్రిప్ట్. అండ్ ఇంకోటి ఏఆర్ ఆఫ్ 0 ఇస్తే అది కూడా ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది, నాట్ వాల్యూస్. నౌ కెన్ సీ స్టిల్ ఆబ్జెక్ట్ అడ్రస్, యూ కెన్ సీ అడ్రస్ ప్రింట్ అయింది కదా. అండ్ ఏఆర్ ఆఫ్ 0లో ఉండే 0 మళ్ళా ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో అండ్ ఫిల్డ్ విత్ జీరోస్, రైట్? డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్అప్ అవుతాయి కదా. సో ఇక్కడ డేటా టైప్ ఇంట్ ఇచ్చాను కాబట్టి ఆల్ ఫిల్డ్ విత్ జీరోస్. సో మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 0 అనేది వస్తుంది అనమాట. వచ్చిందా? ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏఆర్ ఆఫ్ 0లో మళ్ళీ 0లో 100 స్టోర్ చేస్తాను. ఇప్పుడు 0 కాస్త ఏమైంది, 100 అనేది ఓవర్ రైడ్ అయింది అనమాట. ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 0లో మనకి 100 అనేది స్టోర్. అర్థమైందండి? ఇలా 2D అర్రే అనేది ఇంటర్నల్గా క్రియేట్ అవుతుంది మనకి. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్స్ సే ఏఆర్ ఆఫ్ 0లో ఫస్ట్ అర్రేలో ఉండే సెకండ్ మెమరీ బ్లాక్లోకి 200 స్టోర్ చేస్తాను. ఏఆర్ ఆఫ్ 1 అర్రేలో 0లో 300, ఏఆర్ ఆఫ్ 1లో 400 ఇలా స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఫర్ ఈచ్ లూప్ ఇంట్ ఇక్కడ మనకి ఏఆర్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏఆర్లో నుంచి ఈచ్ వాల్యూ అనేది ఏలోకి స్టోర్ అవుద్ది కదా. ఇప్పుడు ఏఆర్లో ఈచ్ వాల్యూ ఏముంది?
అడ్రస్ ఆఫ్ అర్రే ఆబ్జెక్ట్ రైట్, నాట్ ఇంటి వాల్యూ, అడ్రస్ ఆఫ్ అర్రే ఆబ్జెక్ట్. అప్పుడు ఈ వేరియబుల్కి డేటా టైప్ ఇవ్వాలి కదా. ఏం డేటా టైప్ ఇవ్వాలి ఇప్పుడు? కెన్ ఐ టేక్ ఇంట్ నార్మల్? నో నో నో, ఇంట్ ఇవ్వలేము, ఎందుకంటే అది సింగిల్ ఇంటి వాల్యూ కాదు, అది ఒక అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డిక్లేర్ దిస్ లైక్ రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకంటే ఏఆర్లో 1D అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది కాబట్టి ఏ. సో ఇప్పుడు నేను ఎస్ఓపిలో ఏని ప్రింట్ చేశాను అనుకో, అప్పుడు నాకేమేమి ప్రింట్ అవుతాయా? Yeah, addresses of those each array objects. Now we can see that. ఇప్పుడు నాకు మళ్ళా నేను ఇంకోటి ఫర్ లూప్ రాసుకుంటా ఇంటర్నల్గా. ఈ ఫర్ లూప్లో ఇంట్ బి, ఇప్పుడు ఏ, ఇప్పుడు ఏలో ఇప్పుడు ఏమున్నాయి వాల్యూస్ కదా. సో ఈచ్ వాల్యూ అనేది బీలోకి స్టోర్ అవుతుంది కాబట్టి ఇంట్ తీసుకున్నా ఇప్పుడు బి వేరియబుల్కి డేటా టైప్, ఎందుకంటే వాల్యూ డైరెక్ట్ స్టోర్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను బి ప్రింట్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి బి వాల్యూ ఏం ప్రింట్ అవుద్ది? ఈచ్ అర్రేలో ఉండే ఈచ్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. అడ్రసా? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఫస్ట్ ఏఆర్లో నుంచి ఫస్ట్ ఏమవుద్దంటే ఏఆర్లో నుంచి ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ ప్రింట్ స్టోర్ అవుద్దా. అప్పుడు ఆ ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అయిన తర్వాత ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఆ బాడీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ ఏలో ఏమో అవుతుందని చెప్పాను, ఒక అర్రే ఆబ్జెక్ట్. ఈ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే ఎవ్రీ వాల్యూకి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళొద్దా. నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ అర్రే రిటర్న్ అవుద్ది దీంట్లోకి. ఆ నెక్స్ట్ అర్రేలో ఉండే ఈచ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోద్ది, తర్వాత నెక్స్ట్ అర్రే, అలా అన్నమాట. అర్థమైందా? అర్థం కాల. అంటే మీరు చెప్పింది నాకైతే అర్థం కాలేదు, బట్ ఏంటి అంటే ఈ ఏఆర్లో ఉండే ఈచ్ అర్రే దీంట్లోకి స్టోర్ అవుద్దాం. ఫస్ట్ ఏఆర్లో ఉండే ఫస్ట్ అర్రే దీంట్లో స్టోర్ అవుద్ది, ఫస్ట్ బ్లాక్లో ఉండే వాల్యూ ఈ 1 అర్రే కదా, అది స్టోర్ అవుద్ది. తర్వాత స్టోర్ అయ్యి ఏమవుద్ది, బాడీ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ బాడీలో ఏం చేశాను, ఒక ఇక్కడ తీసుకున్న అర్రేని ఈచ్ వాల్యూ దీంట్లోకి స్టోర్ అవుతూ ఆ వాల్యూని యాక్సెస్ చేసుకున్నా. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏఆర్లో ఉండే నెక్స్ట్ బ్లాక్లో ఉండే అర్రే స్టోర్ అవుద్ది, దాంట్లో ఉండే ఈచ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అవుతుంటుంది అన్నమాట. అది ఫర్ ఈచ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ అర్రేలో ఉండే ఎవ్రీ వాల్యూకి ఇటరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట బాడీ అనేది. అర్రేలో ఉండే ఇప్పుడు నార్మల్ ఫర్ లూప్ అంటే ఇప్పుడు దాకా బాడీ ఎగ్జిక్యూట్ అవుద్ది కండిషన్ ఫెయిల్ అయిందా కదా, బట్ ఇక్కడ ఆ అర్రేలో ఉండే ఎవ్రీ వాల్యూ కంప్లీట్ అయిందాక, దీంట్లో కానీ. సో ఇది మనకి 2D అర్రేతో మనం ఇలా 2D అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇలా బ్లాక్స్లోకి యాక్సెస్ చేయడం షూర్. అండ్ సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బేస్ సైజ్ని స్కిప్ చేయొచ్చు అనమాట. సారీ, బేస్ సైజ్ కాదు, మెయిన్ సైజ్. ఇప్పుడు నేను బేస్ సైజ్ అనేది 3 ఇచ్చా, బేస్ సైజ్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు బేస్ సైజ్ అనేది ఏమి ఇచ్చాను, 3 ఇచ్చా, బట్ నార్మల్ ఏమి ఇవ్వాల. ఇప్పుడు అంటే బేస్ సైజ్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు నేను ఏఆర్ ఆఫ్ 0లో ఏం స్టోర్ అవ్వాలండి, నేను అనేది అది కాదు, ఒక బేస్ అరే క్రియేట్ అవుద్ది కదా 3 మెమరీ బ్లాక్స్తో. దాంట్లో ఫస్ట్ మెమరీ బ్లాక్లో ఒక అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలి కదా, ఒక 1D అర్రే ఆబ్జెక్ట్ని స్టోర్ చేయాలా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 1D అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, ఇలానే కదా క్రియేట్ చేసేది, విత్ 3 మెమరీ బ్లాక్స్తో క్రియేట్ చేశాను. మళ్ళీ ఏఆర్ ఆఫ్ 1 మెమరీ బ్లాక్లో న్యూ ఇంట్ ఆఫ్ 4 క్రియేట్ చేశాను, అండ్ ఏఆర్ ఆఫ్ 2 బ్లాక్లో న్యూ ఇంట్ ఆఫ్ 5 క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి, సో ఒక బేస్ అర్రే క్రియేట్ అవుద్ది విత్ 3 బ్లాక్స్. ఆ బేస్ అర్రేలో ఉంటే ఫస్ట్ బ్లాక్కి ఒక అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిద్ది, ఒక అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అవుద్ది, దాని రెఫరెన్స్ అడ్రస్, బట్ అది 3 బ్లాక్స్ అర్రే అనమాట.
ఇది వచ్చేసి 4 బ్లాక్స్. ఇప్పుడు నేను ఇక్కడ కామన్‌గా ఒక 4 ఇచ్చేసాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఎవ్రీ బ్లాక్‌లో 4 సైజ్డ్ అర్రే క్రియేట్ అవుద్ది కదా! బట్ ఇలా కాకుండా ఈచ్ బ్లాక్‌లో డిఫరెంట్ సైజ్ ఆఫ్ అర్రే స్టోర్ చేయాలంటే ఇలా స్టోర్ చేయొచ్చు నువ్వు. అంటే ఇక్కడ స్కిప్ చేసి, ఇక్కడ నువ్వు ఎందుకంటే మనం ఈచ్ అర్రే బ్లాక్‌లో మనం ఒక అర్రే ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ అర్రే ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయాలి కదా మనం. సో ఇక్కడ అర్రే ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా వ్యాలిడే. సో దట్ ఈస్ వాట్ జిగ్ జాగ్డ్ అర్రేస్ అంటాము. సో వీ కెన్ టేక్ లైక్ అండ్ ఇలా ఎలా అయితే మనకి అర్రీ క్రియేషన్ విత్ ఇలా క్రియేట్ చేస్తామో ఇనిషియలైజేషన్ అప్రోచ్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి విత్ వాల్యూస్. అప్పుడు మనం 1D అర్రే కాబట్టి ఇలా క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు 2D అర్రే అంటే మనం మళ్ళీ ఇంకో ఫ్లవర్ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను 10, 20, 10, 20, 30 ఇలా స్టోర్ చేశాను అనుకో. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక బేస్ అర్రే క్రియేట్ అవుద్ది విత్ 2 బ్లాక్స్తో. ఫస్ట్ బ్లాక్ ఆఫ్ బేస్ అర్రేలో 2 బ్లాక్ అర్రే స్టోర్ అయింది. సెకండ్ బ్లాక్ ఆఫ్ అర్రేలో 3 అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అవునా? ఇప్పుడు నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటాను. 2 సబ్స్క్రిప్ట్స్ ఇచ్చి స్టోర్ చేసుకోవాలి. ఎస్. నౌ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్, సో ఏఆర్ ఆఫ్ జీరోలో ఏముందంటే మనకేమో ఏఆర్ ఆఫ్ జీరోలో ఏముందంటే ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది కాబట్టి మనకి అడ్రస్ని ప్రింట్ చేసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు అదే ఫస్ట్ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే అడ్రస్ యొక్క సెకండ్ వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ అనేది మనకి ఇస్తే మనకి 20 అనేది ప్రింట్ అలాగనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను 7 అనేది ఇచ్చాను అనుకోండి, లేదంటే ఒక 3 అని ఇచ్చాను అనుకోండి, 3 అనే మెమరీ బ్లాక్ లేదు కదా. సో ఒక అర్రేలో ఒక మెమరీ బ్లాక్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసి ఆ మెమరీ బ్లాక్ అనేది ఫౌండ్ లేకుంటే, అంటే లైక్ దట్ డజంట్ ఎగ్జిస్ట్లో లేకుంటే కంపైలర్ అనేది చెక్ చేయదు. అట్ రన్ టైంలో జేవిఎం అది ఐడెంటిఫై, ఎందుకంటే రన్ టైంలోనే జేవిఎం అది ఫిట్ చేస్తుంది అర్రేలో ఉండే బ్లాక్స్లో ఉండే వాల్యూస్. సో రన్ టైంలో మనకి ఒక అర్రే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అనేది రైజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ఎనీ బ్లాక్ విచ్ ఇస్ నాట్ ఫౌండ్, so compiler will not check that, the JVM will check that, and it will give that array index out of bounds. So that is what index 3 out of bounds for length 2 అని మనకి ఎర్రర్ వచ్చింది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ మీకు లెంత్ అనే వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఏఆర్ డాట్ లెంత్ అంటే ఆ ఏఆర్ యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ క్రియేట్ ఉన్నాయో దాని యొక్క లెంత్ని రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా ఇంట్లో. నౌ టెల్ మీ, ఇప్పుడు ఏఆర్ డాట్ లెంత్ అంటే ఏం వస్తుంది అవుట్పుట్? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏఆర్ అనేది ఏ ఆబ్జెక్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది? అర్రే ఆబ్జెక్ట్ కదా. ఈ అర్రే ఆబ్జెక్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది కదా. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి? 2 కదా. యా, ఇక్కడ నువ్వు లోపల లెక్కేయకూడదు, ఓన్లీ 2 బ్లాక్స్. అండ్ ఈచ్ బ్లాక్లో ఒక అర్రే ఆబ్జెక్ట్ స్టోర్ అయింది అంతే. సో 2D అర్రే అనేది ఎప్పుడు బేస్ సైజ్ రిటర్న్ చేస్తుందా లేకుంటే సబ్ అర్రే సైజ్ రిటర్న్ చేస్తుందా? బేస్ సైజ్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏఆర్ ఆఫ్ వన్లో ఏం స్టోర్ అయిందండి? ఒక అర్రే ఆబ్జెక్టే కదా. ఆ అర్రే ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అర్రే ఆఫ్ 1 ఆఫ్ లెంత్ అంటే ఏమవుతుంది? 3. ఏఆర్ ఆఫ్ 1 అంటే ఇది కదా. సో ఇప్పుడు నేను ఈ టోటల్ అర్రే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఏఆర్ ఆఫ్ 0 డాట్ లెంత్ ప్లస్ ఏఆర్ ఆఫ్ 1 డాట్ లెంత్, అంతేనా? ఇప్పుడు ఏఆర్ ఆఫ్ 0 డాట్ లెంత్ అంటే 2 + 3, సో టోటల్ 5. నౌ 1D అర్రే అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం లెంత్ అనేది. సో ఇలా మనకి ఇనిషియలైజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనానమస్ అర్రేస్ కూడా మనకి క్రియేట్ చేయొచ్చు అండి ఈ 2D అర్రేతో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ system.out.printlnలో ఒక అనానమస్ అర్రే క్రియేట్ చేస్తాం. ఇస్ డేటా టైప్ ఇవ్వాలి, 2 సబ్స్క్రిప్ట్ ఇవ్వాలి ఈసారి, అండ్ డైరెక్ట్ వాల్యూస్ అనేది ఇక్కడ ఫ్లవర్ బ్రేసెస్లో ఇస్తాం. సో ఫస్ట్లో 10, 20 అండ్ దీంట్లో 10.
ఇంకో ఫ్లవర్ బేసిస్లో ఇలా స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒక అర్రే ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది కదండి. ఇప్పుడు ఈ అర్రే ఆబ్జెక్ట్లోకి 0 ప్రింట్ చేశాం. సో ఇదంతా ఒక అర్రే ఆబ్జెక్ట్. ఈ అర్రే ఆబ్జెక్ట్కి మనం రెఫరెన్స్ స్టోర్ చేయకూడదు కాబట్టి ఆ రెఫరెన్స్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, 0 అంటే 0 అంటే ఏది, ఫస్ట్ మెమరీ బ్లాక్లో ఉండే, అంటే ఫస్ట్ అర్రేలో ఉండే ఫస్ట్ వాల్యూ, దట్ ఈస్ 10 కదా. ఎస్, 10 ప్రింట్ అయింది. అర్థమైంది ఈ సింటాక్స్? హలో, అర్థం కదా? ఏంటి డౌట్? యా, నేను అనేది అదే కదా, ఇన్స్టెంట్ యూస్కి అనమాట. ఇన్స్టెంట్ యూస్ అంటే క్రియేట్ చేసి దాన్ని యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా అనానమస్ అరేస్ని. దాని పర్పస్కే ఈ అనానమస్ అరేస్ యూస్ చేయొచ్చు. అర్థమైందా? ఇదంతా కలిపి ఒక టోటల్ అర్రే ఆబ్జెక్ట్. దాంట్లో ఉండే 0 ఇండెక్స్లో ఉండే 0 ఇండెక్స్ని యాక్సెస్ చేశారు. అలాగే ఈ అర్రే ఆబ్జెక్ట్ని మనం ఒక మెథడ్కి కూడా కాల్ చేసేటప్పుడు పాస్ చేసేవచ్చు డైరెక్ట్గా. దట్ ఈస్ వాట్ ఇన్స్టెంట్ యూస్ మీన్స్. సో యా, చెప్పు. సార్ ఇలా డిక్లేర్ చేసినప్పుడు టోటల్ అదే ప్రింట్ అవ్వదు కదా, అది ప్రింట్ లో ఉంది కదా. సి ఇక్కడ ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు నేను ఇది తీసేసేస్తాను మీకు. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది చెప్పు, ఒక అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుందా? ఆ అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది కదా ఇది టోటల్గా. అర్రే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ కదా రిటర్న్ చేసింది ఇక్కడ, చూడండి. దాంట్లో ఇప్పుడు నేను ఆ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే ఫస్ట్ 0 అనేది ఏంటి, ఈ అర్రే ఆబ్జెక్ట్ కదా, సబ్ అర్రే ఆబ్జెక్ట్ కదా, దాని యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. యూ కెన్ సీ. అండ్ దాంట్లో ఉండే ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అప్పుడు ఆ సబ్ అర్రేలో ఉండే ఫస్ట్ వాల్యూ అనేది యాక్సెస్ అవుతుంది. సేమ్ ఇందాక ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అలానే యాక్సెస్ అవుద్ది. బట్ ఇది ఒక రెఫరెన్స్లో స్టోర్ చేయకుండా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు అంటాను ఇన్స్టెంట్ యూస్కి. అంటే మనం ఇందాక ప్రీవియస్ కేసులో ఒక అర్రే ఆబ్జెక్ట్ని ఏదైనా కర్లీ బ్రేసెస్ యూస్ చేసినా ఆర్ న్యూ ఆపరేటర్ యూస్ చేసినా ఒక రెఫరెన్స్లో స్టోర్ చేసాం కదా, ఒక అర్రే వేరియబుల్ని డిక్లేర్ చేసి దాంట్లో స్టోర్ చేసాం. బట్ ఇక్కడ స్టోర్ చేయట్లేదు, డైరెక్ట్గా మనం యూస్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం ఇన్స్టెంట్ యూస్ పర్పస్కి. అర్థమైందండి? సో ఎస్, అండ్ ఇలా మనం ఎలా అయితే ప్రిమిటివ్స్ అర్రే తీసుకున్నామో అండ్ రెఫరెన్స్ టైప్ ఆఫ్ అర్రేస్ కూడా 2D ఫార్మేట్లోకి తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ యూ అబౌట్ అర్రేస్ టాపిక్. 1D అర్రే అండ్ 2D అర్రే అండ్ మెమరీ. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెమరీలో ఎలా క్రియేట్ అవుతుంది. సో తెలిస్తే మీకు ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. I think you will get a full, sorry? Yeah. So that's it. And next topic is we have to discuss about arrays class. So it is arrays is a one predefined class, not arrays నేను చెప్పేది. మనం ఇందాక క్రియేట్ చేసిన అర్రేస్ అది వేరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సో అర్రేస్ అనే ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇట్ ఈస్ అ వన్ ప్రీడిఫైన్డ్ క్లాస్. అండ్ ఎవ్రీ క్లాస్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్. అండ్ ఎవ్రీ క్లాస్ అనేది ఒక ప్యాకేజ్లో ఉంటుంది అని చెప్పాను కదా. ఈ అర్రేస్ అనే క్లాసు java.util ప్యాకేజ్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వన్ ప్రీడిఫైన్డ్ క్లాస్ which is available in where java.util ప్యాకేజ్. సో java.util ప్యాకేజ్లో ఈ క్లాస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ క్లాస్ దేనికంటే, ఈ క్లాస్లో మనకి కొన్ని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. దేనికంటే ఈ మనం క్రియేట్ చేసిన అర్రేస్ పైన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి. సో టు పెర్ఫామ్ సమ్ ఆపరేషన్స్ వీ హ్యావ్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్. సో this class consists of some predefined methods which are used to what? Perform some operations on arrays. సో ఎలాంటి మెథడ్స్ అనేది మనం ఉన్నాయో చూద్దాం.
సో ఈ అర్రే క్లాస్లో ఉండే మెథడ్స్ అన్నీ స్టాటిక్ మెథడ్స్ అనమాట. సో అర్రేస్ క్లాస్లో ఉండే మెథడ్స్ అన్ని ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ అండి? స్టాటిక్ మెథడ్స్. సో స్టాటిక్ మెథడ్స్ కాబట్టి మనం ఎలా యూజ్ చేయాలి ఆ మెథడ్స్ని? క్లాస్ నేమ్ యూజ్ చేసి కదా. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇదే కదా మనకి యూజ్ చేయాల్సింది. ఇలా మనం కాల్ చేసుకోవాలి మెథడ్స్ అనేది. అర్రేస్ క్లాస్లో ఉండే మెథడ్స్ అనేది ఇలా కాల్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అవి స్టాటిక్ మెథడ్స్ కాబట్టి. సో ఇవి ఆల్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ కాబట్టి మీకు ఇక్కడ చెక్ చేశారనుకోండి, లైక్ అర్రేస్ క్లాస్ అని, అర్రేస్ క్లాస్ వరాకిల్ అని టైప్ చేసిండ్రు అనుకోండి, వరాకిల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, అర్రేస్ ఇస్ వన్ క్లాస్ విచ్ ఈస్ ద చైల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ ఓన్లీ. ఎందుకంటే ప్రతి క్లాస్ ఆబ్జెక్ట్కి చైల్డ్ క్లాస్ అని చెప్పాను కదా. సో it is a child class. You can see arrays class extends the object class internally. అండ్ నెక్స్ట్ దీంట్లో చూడండి, చూడండి ఇవన్నీ మెథడ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఈ మెథడ్స్ అన్నీ చూస్తే ఏ మోడిఫైయర్ అప్లై ఉంది? స్టాటిక్ మోడిఫైయర్ అప్లై ఉంది. అంటే ఈ అర్రేస్ క్లాస్లో ఉండే ఆల్ మెథడ్స్ అన్నీ స్టాటిక్ మెథడ్స్ అనమాట. సో దట్స్ వై వీ షుడ్ కాల్ విత్ ఏ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్తో కాల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ని డిస్కస్ చేయబోతున్నాను. అవి 1D అర్రే అండ్ 2D అర్రే పైన మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెట్సే ఒక 1D అర్రేని క్రియేట్ చేస్తున్నాను విత్ డైరెక్ట్ వాల్యూస్, విత్ అవర్ ఓన్ వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్స్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ మెథడ్. మనకి అర్రేస్ క్లాస్ అనేది వేరే ప్యాకేజ్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ ప్యాకేజ్. సో ఒకవేళ వేరే ప్యాకేజ్లో ఉంది కాబట్టి ఇంపోర్ట్, ఏ ప్యాకేజ్లో ఉందని చెప్పాను? యూటిల్ ప్యాకేజ్లో. సో డాట్ అర్రేస్ క్లాస్లో మనం ఇంపోర్ట్ని చేసుకుందాం, అర్రే క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఈ అర్రేస్ క్లాస్ నుంచి మనం ఏ మెథడ్స్ని యాక్సెస్ చేయవచ్చు అనేది చూద్దాం. డాట్ అని చూస్తే ఇక్కడ చూడండి, ఎక్లిప్స్ అనేది చాలా మెథడ్స్ని సజెస్ట్ చేసింది. ఈక్వల్స్, ఫిల్, మిస్ మ్యాచ్, ఇవన్నీ మెథడ్స్ని సజెస్ట్ చేసింది. దాంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ని డిస్కస్ చేస్తాం. జస్ట్ వెయిట్ ఆఫ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి సార్ట్ మెథడ్ అండి. ఈ సార్ట్ అనే మెథడ్ మనకి అర్రేస్ క్లాస్లో ఉంటుంది కాబట్టి నేను క్లాస్ నేమ్తో కాల్ చేశాను. అండ్ ఇక్కడ మనం అర్రే రెఫరెన్స్ని పాస్ చేయాలి. అర్రే రెఫరెన్స్ని పాస్ చేస్తే బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లోకి ఈ అర్రేలో ఉండే ఎలిమెంట్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లోకి అరేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 10 1 3 2 5. ఇప్పుడు అండ్ అర్రే ఆబ్జెక్ట్ అనేది మ్యూటబుల్ కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్లోకే వాల్యూస్ అనేది అరేంజ్ అయిపోతాయి. అంటే ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్లోకే వాల్యూస్ అనేది రీఅరేంజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను అర్రేని ప్రింట్ చేసాను అనుకోండి, ఇంట్ ఏఆర్. సో ఏఆర్లో ఉండే ఈచ్ ఎలిమెంట్ అనేది ఏలోకి స్టోర్ అవుతూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈచ్ వాల్యూ అనేది ప్రింట్ చేశాను అనుకోండి, మనకి ఈచ్ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుందో చూడండి, 1 2 3 5 10 ప్రింట్ అయింది. అంటే ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్లోకి వాల్యూస్, ఈ ఎగ్జిస్టింగ్ అర్రే ఆబ్జెక్ట్లో ఉండే ఆల్ వాల్యూస్ అనేది సార్ట్ అయిపోయినాయి అసెండింగ్ ఆర్డర్లోకి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. అర్థమైందండి? సో ఇది అర్రేస్ డాట్ సార్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, సో నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి arrays dot sort method, here we have to pass array reference. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్ మెథడ్. సో ఈ బైనరీ సెర్చ్ మెథడ్లో మనం రెండు పాస్ చేయాలండి. ఒకటి వచ్చేసి అర్రే అండ్ కీ. ఇక్కడ ఏదైతే మనం వాల్యూని పాస్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఈ అర్రేలో ఏ పొజిషన్లో ఉందో ఆ ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే టు సెర్చ్ ఫర్ ఎలిమెంట్ విచ్ పొజిషన్ దట్ అర్రే దిస్ వాల్యూ ఇస్ దేర్ టు ఫైండ్ అవుట్ ది. అండ్ ఈ బైనరీ సెర్చ్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అర్రే మస్ట్ బి సార్టెడ్. దిస్ అర్రే మస్ట్ బి సార్టెడ్ బిఫోర్ సెర్చ్. సో సెర్చ్ అయ్యే ముందు మనం అర్రే అనేది సార్ట్ అయి ఉండాలి, లేదంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది.
ఇప్పుడు నేను ఫస్ట్ అర్రేని సార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో arrays dot binary search అండ్ హియర్ ద ఏఆర్ అనే అర్రేలో 10 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉందో చెక్ చేయాలి. ఇప్పుడు అర్రే సార్ట్ అయిన తర్వాత 10 పొజిషన్ ఎక్కడ ఉందండి? 10 వాల్యూ పొజిషన్ 0 1 2 3 4th ఇండెక్స్లో కదా. సో 4th ఇండెక్స్ అనేది మనకి అవుట్పుట్లో రిటర్న్ చేస్తుంది అనమాట. యూ కెన్ సీ 4. దట్ ఈస్ వాట్ బైనరీ సెర్చ్ మెథడ్ విల్ డూ దట్. అర్థమైందండి? అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి సార్ట్ సార్ట్ చేయకపోతే మనకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కామెంట్ చేశాను కదా. ఇప్పుడు జనరల్గా మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 10 అనేది ఏ ఇండెక్స్లో ఉంటుంది? 0 ఇండెక్స్ కదా. సో బట్ ఇఫ్ ఐ ట్రైన్ టు రన్ దాట్ యూ కెన్ సీ -6 వచ్చింది. ఓకే. అంటే -6లో ఉండాలి అని అలా అన్నమాట. సో అండ్ ఒకవేళ వాల్యూ ఫౌండ్ అవ్వకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది ఫౌండ్ లేదు కదా. 100 వాల్యూ ఫౌండ్ అయిపోయినా నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఆ నెగిటివ్ వాల్యూ కూడా ఎలా అంటే ఏ పొజిషన్లో ఉండొచ్చు ఈ 100 అనేది? 6th పొజిషన్లోనే కదా. అంటే 0 1 2 ఇక్కడ టోటల్ 5 ఇండెక్స్ ఉన్నాయండి. ఈ 5 ఇండెక్స్లో ఈ 100 అనేది 6th ఇండెక్స్లోనే ఉంటుంది కదా మామూలుగా. సో ఆ ఏ పొజిషన్లో ఉంటుంది కూడా రిటర్న్ చేస్తుంది. బట్ అది నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి అది లేదు అని. సరే, దిస్ ద వాట్ బైనరీ సెర్చ్ మెథడ్. ఇంకోటి వచ్చేసి కాపీ ఆఫ్ మెథడ్. కాపీ ఆఫ్ మెథడ్ ఇక్కడ మనము ఒరిజినల్ అర్రే పాస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంత లెంత్ అనేది పాస్ చేస్తాము. అంటే ఒక అర్రేలో ఉండే ఎలిమెంట్స్ని ఇంకో అర్రేలోకి కాపీ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అర్రే ఉందనుకోండి, ఇంట్ అర్రే AR1 ఉంది. ఇప్పుడు AR2 అనే ఒక అర్రేలో ఎలిమెంట్ని సేమ్ ఏదైతే AR1లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి దీంట్లో స్టోర్ చేయాలనుకోండి. వీ కెన్ యూస్ arrays డాట్ కాపీ ఆఫ్ అర్రే. సో ఏఆర్లో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ అనేది కాపీ అవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. నాకు 3 4 5 ఎలిమెంట్స్ కాపీ అవ్వాలని చెప్పాను అనుకోండి. ఈ 5 ఎలిమెంట్స్ అనేది 5 ఎలిమెంట్స్తో ఒక న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. ఆ న్యూ అర్రే ఆబ్జెక్ట్ అనేది AR2లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను AR2ని మనం ఇటరేట్ చేసుకున్నాం అనుకోండి. AR2లో ఉండే ఎవ్రీ వాల్యూ అనేది ఇటరేట్ చేస్తే AR2లో ఉండే ఎవ్రీ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. బట్ ద క్వశ్చన్ ఏంటి అంటే AR2లో మోడిఫికేషన్ చేస్తే అది AR1లో మనకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదో చూడండి ఒకసారి. సో AR0లో 100 స్టోర్ చేశారు. ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే దాని మీనింగ్ ఇది న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిందని, అవునా? సో ఇప్పుడు నేను AR1 ఇలా స్టోర్ చేసేసాను అనుకోండి. ఇప్పుడు AR2లో ఏం స్టోర్ అవుతుందండి? AR1 రెఫరెన్స్ కదా. అంటే ఈ సేమ్ ఆబ్జెక్ట్ని 2 రెఫరెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి. AR1 రెఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. AR2 రెఫరెన్స్ కూడా ఈ అర్రే ఆబ్జెక్ట్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో AR2 అంటే ఈ రెఫరెన్స్ ద్వారా మోడిఫికేషన్ పెర్ఫామ్ చేస్తే ఈ రెఫరెన్స్లో ఉండే వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి కదా. సో యూ కెన్ సీ దట్. అలా కాకుండా నాకు ఒక న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి, అది కూడా కాపీ ఆఫ్ దీస్ వాల్యూస్. అంటే ఈ వాల్యూస్తో న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలంటే అప్పుడు నువ్వు అర్రేస్ ఆఫ్ కాపీ ఆఫ్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని మనం న్యూ అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు విత్ సేమ్ వాల్యూస్ ఆఫ్ అనదర్ అర్రే. ఇప్పుడు చూడండి ఆ చేంజ్ అనేది AR2లోనే పెర్ఫామ్ అయింది. ఎందుకంటే న్యూ అర్రే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి న్యూ అర్రే రెఫరెన్స్ అనేది స్టోర్ అవుతుంది దీంట్లో. ఓకే. యా. సో ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కాపీ ఆఫ్ రేంజ్ కూడా వాడొచ్చండి మనం. ఇది కూడా సేమ్ పర్పస్కే. బట్ దీంట్లో ఏంటి అంటే మనం అర్రే ఆబ్జెక్ట్ని ఇస్తాం కదా, అంటే ఒరిజినల్ అర్రే ఆబ్జెక్ట్ని ఇస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఫ్రమ్ అండ్ టు వాల్యూస్ ఇవ్వస్తాం. అంటే ఫ్రమ్ ఎంత నుంచి ఎంత వరకు, అంటే ఇండెక్స్ ఫ్రమ్ 0 ఇండెక్స్ నుంచి 5 ఇండెక్స్ వరకు నాకు కాపీ అవ్వాలి. అలాంటప్పుడు మనం లేదంటే 5 ఇండెక్స్ టు 6 ఇండెక్స్ అలా ఒక లిమిట్లో మనం ఎలిమెంట్స్ని కాపీ చేయాలంటే ఇది ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ కాపీ మెథడ్ ఆల్వేస్ స్టార్టింగ్ నుంచి ఎంతైతే ఎండ్ ఉంటుందో లెంత్ ఉంటుందో అంతవరకు కాపీ చేస్తుంది. బట్ ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్టింగ్ ఇవ్వచ్చు అండ్ ఎండ్ కూడా ఎంత ఉండాలని ఇవ్వచ్చు మీరు.
కాపీ ఆఫ్ రేంజ్లో, నాట్ ఓన్లీ కాపీ ఆఫ్ రేంజ్లో. అర్థమైందంటే రెండింటి మెథడ్ డిఫరెన్స్. సో దట్ ఈస్ ద వర్డ్. అండ్ నెక్స్ట్ ఈక్వల్స్ మెథడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇప్పుడు నేను లెట్సే ఇప్పుడు సేమ్ ఎలిమెంట్స్తో AR2లో స్టోర్ చేశానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే system.out.printlnలో AR1 ఈక్వల్ టు AR2. నేను ఎప్పుడైతే నేను చెప్పాను ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ప్రిమిటివ్ టైప్స్కి యూజ్ చేస్తే డైరెక్ట్ వాల్యూస్ని చెక్ చేస్తుంది. బట్ రెఫరెన్స్ టైప్ యూజ్ చేస్తే దాంట్లో ఉండే అడ్రసెస్ని చెక్ చేస్తా అని చెప్పాను. ఇప్పుడు AR1లో ఏ అడ్రస్ ఉంది? ఈ అడ్రస్ ఉంది. AR2లో ఈ అడ్రస్ ఉంది. నౌ టెల్ మీ డిఫరెంట్ అడ్రసెస్ ఆర్ సేమ్ అడ్రసెస్ చెప్పండి. యా, ఎందుకంటే ఇది న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ కూడా న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి సో AR1 ఈక్వల్ టు AR2 అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. అదే నేను ఇక్కడ AR1 రెఫరెన్స్ కూడా దీంట్లో స్టోర్ చేశాను అనుకోండి, అప్పుడు సేమ్ అడ్రసెస్ కదా, సో అందుకని మనకి ఇక్కడ ఏమొస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. సరే, ఇప్పుడు నాకు ఇలా ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం డాట్ ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, డాట్ ఈక్వల్స్ ఆఫ్ AR2. సో AR1లో ఉండే ఈక్వల్స్ మెథడ్. నా చెప్పండి, ఇప్పుడు ఈక్వల్స్ మెథడ్ అర్రే ఆబ్జెక్ట్లో లేదు, అప్పుడు ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ ఏం చేస్తుంది? స్టిల్ రెఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది కదా. సో ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేస్తుంది ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ ఇట్. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి అది కూడా రెఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది కాబట్టి నౌ టెల్ మీ రెఫరెన్సెస్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అది కాకుండా నాకు అర్రేస్ క్లాస్ వాడు ఏం చేసిండంటే వాడు ఈక్వల్స్ మెథడ్ని డిజైన్ చేశాడు. అది ఎలా డిజైన్ చేసిండంటే కంటెంట్ని కంపేర్ చేసేటట్టు డిజైన్ చేశాడు. అంటే AR1ని AR2ని పాస్ చేశాను అనుకో, దీంట్లో ఉండే కంటెంట్ కంపేర్ చేస్తుంది ఇది, నాట్ రెఫరెన్సెస్, ఆల్ దీస్ థింగ్స్. సో కంటెంట్ వైజ్ సేమ్ ఆర్ డిఫరెంట్ అండి? సేమ్ కదా, సో మనకి ట్రూ వస్తుంది. అండ్ ఆర్డర్ కూడా సేమ్ ఉండాలండి. ఇప్పుడు నేను 10-1 తీసుకున్నాను, ఇక్కడ 1-10 తీసుకున్నాను అనుకోండి, ఆర్డర్ కూడా సేమ్ ఉండాలి. ఆర్డర్ అండ్ కంటెంట్ రెండు సేమ్ ఉంటే, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటే, కంటెంట్ వైజ్ చెక్ చేయాలంటే నువ్వు ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేయాలి. అర్థమైందండి? సో కంటెంట్ టూ అర్రేస్ యొక్క కంటెంట్ ఈక్వాలిటీ చెక్ చేయాలంటే మీరు అర్రేస్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ అంటే AR1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ AR2 అంటే డెఫినెట్గా అది ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద రెఫరెన్సెస్ ఓన్లీ. సో ఈక్వల్స్ ఆఫ్ AR1 comma AR2. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద ఫిల్ మెథడ్ అండి. ఫిల్, ఇప్పుడు మనం ఒక అర్రేని క్రియేట్ చేసినప్పుడు ఏ వాల్యూస్తో ఫిల్ అవుతాయండి? డిఫాల్ట్ వాల్యూస్తో ఫిల్అప్ అవుతాయి కదా. అలా కాకుండా మనం ఓన్గా ఒక వాల్యూస్తో ఫిల్అప్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయొచ్చు? ఫిల్ మెథడ్. ఏదర్ ఓవర్ రైడ్ అయినా చేయొచ్చు. ఇప్పుడు AR1 అని ఉంది కదా, AR1 ఇప్పుడు అర్రేస్ క్లాస్లో ఉండే, సో ఇక్కడ అన్ని స్టాటిక్ మెథడ్స్ కాబట్టి నేను క్లాస్ నేమ్తో కాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు AR1లో ఉండే వాల్యూస్ అన్నీ నేను 10తో ఫిల్అప్ అయ్యాలని చెప్పి ఇప్పుడు ఓవర్ రైడ్ చేస్తుందండి 100తో, ఎవ్రీ వాల్యూని 100తో ఓవర్ రైడ్ చేస్తుంది. ఇప్పుడు AR1ని మనం ఇటరేట్ చేసి ప్రింట్ చేసాం అనుకోండి, ఈచ్ వాల్యూ ఆఫ్ AR1 అనేది మనకి ఏమొస్తుందో చూడండి. నౌ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ ఎవ్రీ వాల్యూ ఈస్ 100 ఓన్లీ. ఇది నాట్ ఓన్లీ నార్మల్ డేస్, ఇప్పుడు మనం న్యూ ఆపరేటర్ యూస్ చేసి అర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం కదండి, అప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్తో ఫిల్అప్ అవుతాయి. అలా కాకుండా మనం ఒక పర్టికులర్ వాల్యూస్తో ఇలా ఫిల్అప్ చేయొచ్చు అనమాట అర్రేస్ని. అర్థమైందా? సో దట్ ఈస్ ద వర్డ్ ఫిల్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఫిల్ ద అర్రేస్ విత్ స్పెసిఫిక్ వాల్యూస్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి, టూ స్ట్రింగ్ మెథడ్. ఇది కూడా వెరీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే మెథడ్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక అర్రే ఉందండి, ఒక అర్రే ఆబ్జెక్ట్ ఉంది, AR1 అర్రే ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా AR1 ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుద్దండి? అడ్రస్ కదా, దీని యొక్క ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఎందుకు? మనం ఒక రెఫరెన్స్ వేరియబుల్ని మనం AR1 అనేది ఒక రెఫరెన్సే, ఎందుకంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంది కాబట్టి ఇది రెఫరెన్సే.
ఒక రెఫరెన్స్ని ఏదైనా మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ అవుద్ది. ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ కాల్ అవుద్ది. అది ఒక అడ్రస్ని ప్రింట్ చేస్తుంది ఇంటర్నల్గా. సో అందుకని మనకి అడ్రస్ అనేది యాక్సెస్ అయింది. అదే కదా రీజన్. ఒకవేళ మీరు మాన్యువల్గా డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ని కాల్ చేసినా ఇప్పుడు ఈ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది కూడా ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడే కాల్ అవుద్ది. ఇప్పుడు కూడా సేమ్ మనకి ఏమవుతుంది, అడ్రస్సే ప్రింట్ అవుద్ది. అర్థమైందా అండి? సో ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ అనేది అడ్రస్సే ప్రింట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా రెఫరెన్స్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ చేసినా అది అడ్రస్ని ఇంటర్నల్గా టూ స్ట్రింగ్ మెథడే కాల్ చేసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అర్రేస్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ని డిజైన్ చేశారనమాట. దేన్నంటే టు ప్రింట్ ద కంటెంట్ ఆఫ్ అర్రే. ఇప్పుడు అర్రేస్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్కి మనం ఒక అర్రే రెఫరెన్స్ని పాస్ చేసాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ది అడ్రస్ ఇట్ ప్రింట్స్ ద కంటెంట్ ఆఫ్ ది అర్రే అనమాట. యూ కెన్ సీ కంటెంట్ ఆఫ్ అర్రే ఏంది 10, 1, 3. అర్థమైందా? సో ఇఫ్ యూ వాంట్ టు సీ ద కంటెంట్ ఆఫ్ అర్రే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద అర్రేస్ డాట్ టూ స్ట్రింగ్ మెథడ్ విచ్ రిటర్న్స్ ది స్ట్రింగ్ ఫార్మేట్ ఆఫ్ కంటెంట్. ఈ కంటెంట్ని స్ట్రింగ్ ఫార్మేట్లోకి రిటర్న్ చేస్తుంది అనమాట. అది కూడా కంటెంట్ని రిటర్న్ చేస్తుంది, నాట్ రెఫరెన్స్. అలా డిజైన్ చేశారనమాట అర్రేస్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ని. అర్థమైందండి? బట్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే టూ స్ట్రింగ్ మెథడ్ మాత్రం రెఫరెన్స్ వరకే రిటర్న్ చేస్తుంది అనమాట. రెఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి డీప్ టూ స్ట్రింగ్ అనమాట. ఈ డీప్ టూ స్ట్రింగ్ ఏంటంటే టూ డి అర్రే యొక్క కంటెంట్ ప్రింట్ చేయడానికి. టూ డి అర్రే యొక్క కంటెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టూ డి అర్రే ఉందనుకోండి. వన్ కామా టూ, సెకండ్ సబ్ అర్రేలో 3,4, నెక్స్ట్ ఇంకో అర్రేలో ఇలా స్టోర్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను టూ స్ట్రింగ్ వాడి AR1 ప్రింట్ చేశాను, కంటెంట్ ప్రింట్ అవ్వాలి కదండి. బట్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, అడ్రసెస్. ఎందుకంటే ఈచ్ బ్లాక్ లో సబ్ అర్రేస్ ఉన్నాయి కదా. అర్థమైందండి? ఈచ్ బ్లాక్ లో మళ్ళా డైరెక్ట్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్ వాల్యూస్, దాంట్లో అడ్రసెస్ స్టోర్ అయిన కాబట్టి అడ్రసెస్ ప్రింట్ అవుతాయి. సో దాంట్లో కాకుండా దాని లోపల సబ్ అర్రేస్ లో ఉండే కూడా కంటెంట్ ప్రింట్ అవ్వాలంటే డీప్ టూ స్ట్రింగ్ యూజ్ చేస్తాము. డీప్ టూ స్ట్రింగ్ ఇది వచ్చేసి సబ్ అర్రేలో ఉండే కంటెంట్ కూడా ప్రింట్ చేస్తుందండి. నౌ వీ కెన్ సీ దట్ అర్రేస్ క్లాస్ లో ఉండే డీప్ టూ స్ట్రింగ్ యూ కెన్ సీ దాంట్లో ఉండే సబ్ కంటెంట్ కూడా ప్రింట్ చేస్తుంది. సో దాంట్లో సబ్ కంటెంట్ కూడా రిటర్న్ చేస్తాం మనం. నెక్స్ట్ ఈక్వల్స్ మెథడ్. ఈక్వల్స్ మెథడ్ అర్రేస్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ కంటెంట్ చెక్ చేస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు AR1 అండ్ AR2 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను అర్రేస్ క్లాస్లో ఉండే ఈక్వల్స్ మెథడ్ని కాల్ చేసుకుంటున్నా. దీంట్లో AR1 అని AR2ని పాస్ చేశాను అనుకో. సో 1D అర్రేస్కి అయితే కంటెంట్ సేమ్ అయింది, బట్ 2D అర్రేస్కి కూడా కంటెంట్ సేమ్ కదండి, కానీ స్టిల్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ కంటెంట్ చెక్ చేయదు అది. ఇది ఇప్పుడు దీని యొక్క రెఫరెన్స్ అనేది డిఫరెంట్ సేమ్ అండి, డిఫరెంట్ కదా, డిఫరెంట్. బట్ దీని యొక్క ఇంటర్నల్ కంటెంట్ కూడా చెక్ చేయాలనుకోండి, మనం యూజ్ చేస్తాం డీప్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం. డీప్ ఈక్వల్స్ యూజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆ సబ్ అర్రేలో ఉండే కంటెంట్ కూడా చెక్ చేస్తుంది. ఆ సబ్ అర్రేలో ఉండే కంటెంట్ కూడా సేమ్ అవుతుంది. ఇప్పుడు ఆ సబ్ అర్రేలో ఉండే కంటెంట్ కూడా సేమ్ కాబట్టి ట్రూ యూజ్ చేస్తాం. సో ఒక 2D అర్రేస్ కంపేర్ చేయాలంటే డీప్ ఈక్వల్స్ కంటెంట్, లేదంటే ఒక 1D అర్రేస్ని కంటెంట్ వైజ్ కంపేర్ చేయాలంటే అర్రేస్ డాట్ ఈక్వల్స్ యూజ్ చేస్తే కంటెంట్ అనేది కంపేర్ అవుతుంది 1D అర్రేస్కి. అర్థమైంది? సో ఇది వచ్చేసి డీప్ ఈక్వల్స్. అంతే అండి, ఇది చాలు ఇక. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ మెథడ్స్ యూ ఆర్ గోయింగ్ టు యూస్. నౌ టెల్ మీ, సో arrays is a one predefined class which is a one utility class which is available in util package, which can be used for performing some operations on the arrays, and all the methods are arrays class or static methods, so that way we have to call with class name, and we have sort, binary search, copy of range, equals, field, toString, deep toString, deep equals. All these methods are very useful to us. So is it clear until that? Yes. So that's it. So see, recordings పెట్టలేదా ఈ క్లాసెస్? యా పెట్టలేదండి, రికార్డింగ్ పెట్టలేదు, మర్చిపోయాను. ఎస్, సో వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అబౌట్ టోటల్ అర్రేస్ అండి. టోటల్ అర్రేస్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వి డిస్కస్డ్. రికార్డింగ్ మీరు విన్నారు కదా, అర్థం కాలేదా?
విన్నాను సార్. ఓకే. నోట్స్ ప్రిపేర్ చేసి. Sir, and before ending with this arrays class, I just want to introduce one more thing called where arg method. ఇది ఒక్కటే అండి దీంట్లో బ్యాలెన్స్ ఉండేది వేర్ ఆర్గ్ మెథడ్. ఇప్పుడు వేర్ ఆర్గ్ మెథడ్ యొక్క థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు ఒక సింగిల్ ఇంటి వాల్యూ పంపిస్తా. నౌ టెల్ మీ, ఇక్కడ పారామీటర్గా ఏం తీసుకోవాలి? ఇంటీజర్ కాదు, ఇంట్ వన్ వేరియబుల్ తీసుకోవాలి, అవునా? ఇప్పుడు లెట్స్ సే నేను 2 వాల్యూస్ని పంపిస్తా, అప్పుడు ఎన్ని తీసుకోవాలి? 2 కదా. ఇప్పుడు నాకు ఎలా అంటే, యూజరు మెథడ్ కాల్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ పంపిస్తారో తెలియదు. అంటే యూజర్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ పంపిస్తారో తెలియనప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే, ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. ఒక వేరియబుల్ తీసుకో, ఆ వేరియబుల్కి డేటా టైప్ ఉంది కదా, ఆ డేటా టైప్ ముందు $. పెట్టు, అంతే. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే వేర్ ఆర్గ్, అంటే వేరియబుల్ నంబర్, అంటే ఎనీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ని వేర్ ఆర్గ్ మెథడ్ అంటాం, ఎందుకంటే ఇది ఎనీ నంబర్, నువ్వు 0 నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పాస్ చేయి, యాక్సెప్ట్ చేస్తుంది. 1, 2, 3 మల్టిపుల్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఈ వాల్యూస్ అన్నీ ఎలా స్టోర్ అవుతాయి సార్ సింగిల్ వేరియబుల్ అంటే? ఒక 1D అర్రే ఫార్మేట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టాటిక్ వాయిడ్ డిస్. ఇప్పుడు ఇలా సరే సార్, ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ పంపిస్తున్నాడు కాబట్టి నేను ఒక అర్రేగా రెఫరెన్స్గా తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నువ్వు సచ్చినట్టు ఒక అర్రే క్రియేట్ చేయాలి. బట్ అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇలా స్టోర్ చేశాను అనుకోండి, ఇంట్ ఆఫ్ ఇయర్, లైక్ అది ఇయర్ అనే కాదు, ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెథడ్ని మనం డిస్ప్ అనే మెథడ్ని మనం ఎలా అయినా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాడీ రాస్తున్నా, కాల్డ్ అని రాస్తున్నా. ఇప్పుడు నువ్వు ఏం పారామీటర్ పంపిలా, స్టిల్ దట్ మెథడ్ మ్యాచ్ కాల్డ్ అయింది. ఇప్పుడు నేను ఒక వాల్యూని పంపిస్తున్నా, ఐ స్టిల్ మెథడ్ గాట్ మ్యాచ్డ్. వీ కెన్ పాస్ మల్టిపుల్ వాల్యూస్, స్టిల్ మెథడ్ గాట్ మ్యాచ్డ్. మెథడ్ అనేది నార్మల్గా ఎప్పుడు మ్యాచ్ అవుద్ది? పారామీటర్స్ని బేస్ చేసుకుని మ్యాచ్ అవుద్ది కదా. బట్ ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్కి మ్యాచ్ అవుద్ది. అయితే ఇది ఎలా పాస్ అవుద్ది అంటే ఒక అర్రే ఆర్గ్యుమెంట్లో పాస్ అవుద్ది అనమాట, ఒక 1D అర్రేలో తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, system.out.printlnలో సో arrays.toString అనే మెథడ్ ఉంది కదా మనకి కంటెంట్ని ప్రింట్ చేయడానికి. సో arrays.toStringలోకి ఏ అనేది ప్రింట్ చేశారు. నౌ యూ కెన్ సీ ఏలో ఉండే కంటెంట్ 1D అర్రేలోకి స్టోర్ అయింది. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్కి A0 కదా. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కావాలనుకోండి, అంటే ఈ మెథడ్కి పాస్ చేసిన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ A0, ఎందుకంటే అర్రే ఫార్మేట్లోకి 1D అర్రే ఫార్మేట్లోకి ట్రీట్ అవుతుంది కాబట్టి ఆల్ పారామీటర్స్ని 10 యాక్సెస్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్కి కావాలంటే A1 అనేది ప్రింట్ చేసుకుంటే A1. లేదు సార్ డైరెక్ట్గా ఏ అంటే మనకి అర్రే రెఫరెన్స్ అనేది ప్రింట్ అయిపోద్ది, అర్రే ఆబ్జెక్ట్ అడ్రస్ అనేది ప్రింట్ అవుద్ది. బట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ మెథడ్ని మనం ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేసి అయినా రిసీవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ వేర్ ఆర్గ్ మెథడ్. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్? So yeah, if you don't know how many arguments you are passing to a method at runtime, then you can just declare that argument as a no argument where arg method. Then we can receive any type, any number of arguments. That's what I just want to do that. So that's it. Chappa. వేర్ ఆర్గ్ మెథడ్ యూస్ చేస్తూ ఓవర్లోడింగ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఎస్, ఇక్కడ వెరీ ఎస్ యూజ్ చేయవచ్చు అండి. ఇప్పుడు మనం ఏ మెథడ్కి ఛాన్స్ వస్తుందనే కదా మీ డౌట్. ఇప్పుడు నేను ఈ డిస్ప్ అనే మెథడ్కి ఇలా ఇచ్చారనుకోండి, system.out.println ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇచ్చాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే వేర్ ఆర్గ్ అని ఇద్దాము, ఇది వచ్చేసి నార్మల్ మెథడ్ అని ఇద్దాం. ఇప్పుడు ఇలా మనం ఓవర్లోడ్ చేసాం. ఇప్పుడు నేను సింగిల్ వాల్యూ ఇస్తే ఈ మెథడ్ మ్యాచ్ అవుద్ది, ఈ మెథడ్ కూడా మ్యాచ్ అవుద్ది కదా. బట్ ఇది వచ్చేసి న్యూగా వచ్చింది, అంటే వేరే మెథడ్ వచ్చేసి న్యూ ఫీచర్ అనమాట. ఇది వచ్చేసి ఓల్డ్ ఫ్యూచర్, అంటే ఇప్పటి నుంచి, అంటే జావా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా విత్ నార్మల్ పారామీటర్స్. అయితే
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జావాలో ఓల్డ్ వేసెస్ న్యూ వచ్చిందనుకోండి, ఆల్వేస్ ప్రిఫరెన్స్ గో టు ద ఓల్డ్ ఫ్యూచర్. సో వేర్ ఆర్ మెథడ్ కంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చెక్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ నార్మల్ మెథడ్కి ఛాన్స్ ఇస్తుంది. ఒకవేళ నార్మల్ మెథడ్ లేదు అంటేనే దెన్ వీఆర్ ఇట్ గోస్ టు ద ఛాన్స్ టు వేర్ ఆర్ మెథడ్. యూ కెన్ సీ నార్మల్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ ఇది రిమూవ్ చేస్తే అప్పుడు వేర్ ఆర్ మెథడ్కి ఛాన్స్ ఇస్తుంది. అర్థమైందండి? ఓకే యా, దట్స్ ఇట్. ఇలా నాట్ ఓన్లీ ఇంట్ ఆర్గ్యుమెంట్ అండి, మనం ఏ టైప్ ఆఫ్ థింగ్ అయినా తీసుకోవచ్చు, లైక్ ఎంప్లాయీ ఆర్ రెఫరెన్స్ టైప్ కానీ ఆర్ ఫ్లోట్ ఆర్ డబుల్ ఎనీథింగ్ వీ కెన్ ఏబుల్ టు టేక్ దిస్. దట్స్ ఇట్ అండి. దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్ అర్రేస్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. లెట్స్ రివైవ్ దట్. థ్యాంక్ యూ. Yeah, so let's take a break and we'll start the strings and string buffer after some time. Okay, ఓకే సార్. and I will stop the recording.